గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు మనము స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించిన స్టెనోగ్రాఫర్ ఏదైతే ఉన్నారో టైపింగ్ మరియు షార్ట్ హ్యాండ్ వీళ్ళకి రావాలి. సో వాళ్ళకి సంబంధించిన ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 5th నుంచి 7th February 2019 అనేది జరిగింది. ఈ క్వశ్చన్స్ అనేది కొన్ని రిపీట్ కావడం జరుగుతుంది. ఎంటీఎస్ ఎగ్జామ్లో కానీ, ఎస్ఎస్సి జీడీలో కానీ, సిహెచ్ఎస్ఎల్లో కానీ, సిజిఎల్లో కానీ ప్రతి దాంట్లో మనం చూసినట్లయితే ఈ క్వశ్చన్స్ అనేది ఇక్కడ ఇస్తాడు. సో ప్రతి వీడియో ఏదైతే పెడుతున్నానో ప్రతి ఎగ్జామ్స్కి ఇది యూజ్ అవుతుంది. సో ఈ జనరల్ నాలెడ్జ్ సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ ఎక్కువగా మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 25-30 వీడియోలు ఉంటాయి. ఈ వీడియోలన్నీ చూసుకున్నారంటే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. రేపు ఎగ్జామినేషన్లో కూర్చున్న తర్వాత 70% ఆఫ్ స్టాటిక్ జీకే క్వశ్చన్స్ అనేది మీ చేతిలో ఉంటాయి. సో లెట్ us see వాట్ ఎగ్జాక్ట్లీ ఈ వీడియోలో ఏమేమి ఉన్నాయి క్వశ్చన్స్ అనేది. ద ఓన్లీ లేడీ హూ హ్యాస్ రూల్డ్ ఢిల్లీ యాజ్ ఎ సుల్తాన్, రజియా సుల్తాన్. తను ఏ డైనాస్టిక్ సంబంధించింది అంటే రజియా సుల్తాన్ ఎవరో కాదు, ఫస్ట్ అండ్ లాస్ట్ రూలర్ ఆఫ్ ఢిల్లీ. ఈమె వాళ్ళ నాన్నగారు ఇల్తుష్మిష్ అనమాట. ఇతను మామ్లుక్ డైనాసిటీకి సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ ఏంటంటే స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ. కిడ్నీ ఏంటి మెయిన్ ఫంక్షన్ ఏంట్రా అంటే బ్లడ్ ప్యూరిఫై చేసేది ఏంట్రా అంటే కిడ్నీ. గుండె ఏం చేస్తుంది? పంప్ చేస్తుంది అనమాట. ప్రతి కార్నర్ ఆఫ్ ద బాడీకి పంప్ చేసేదైతే హార్ట్, అదే మనము కిడ్నీస్ ఫిల్టర్ చేస్తాయి. సో దాంట్లో ఒక ఫంక్షనల్ యూనిట్, దాని పేరు ఏంట్రా అంటే నెఫ్రాన్ అనేది మనం చూడొచ్చు. ఆడిబుల్ ఫ్రీక్వెన్సీ అడిగాడు. ఇన్ఫ్రాసోనిక్ అయితే బిలో 20 హెడ్స్, ఆడిబుల్ 20 to 20,000 హెడ్స్ అనమాట. అదే అల్ట్రాసోనిక్ అయితే అబౌవ్ 20,000 హెడ్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద గవర్నర్ జనరల్ వాస్ క్రెడిటెడ్ విత్ ద ఇనిషియేషన్ ఆఫ్ ద పాలసీ ఆఫ్ పారామౌంట్సీ. ఈ పాలసీ ఉందన్నమాట. పాలసీ పేరేంటి? పారామౌంట్సీ. ఈ పాలసీ అనేది ఏ గవర్నర్ జనరల్ ఈ విధంగా క్రెడిటెడ్ విత్ ద ఇనిషియేషన్ ఆఫ్ దిస్ పాలసీ అంటే లార్డ్ హేస్టింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. మను బాకర్ తెలుసు కదా, ఇతను ఈ విధంగా గోల్డ్ మెడల్ అనేది యూత్ ఒలింపిక్ గేమ్స్లో గెలవడం జరిగింది. ఈ మను బాకరు దేనికి సంబంధించిన వ్యక్తి అంటే 10 మీటర్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్ అనమాట. దానికి ఈ గోల్డ్ మెడల్ అనేది ఇతనికి రావడం జరిగింది. షాడోస్ ఆర్ ఫార్మ్డ్ వెన్ ఏ ఒపేక్ ఆబ్జెక్ట్ కమ్స్ ఇన్ ద పాత్ లైట్. ఒపేక్ అంటే దేని నుంచి అయితే ఈ లైట్ పాస్ కాదో వాటిని ఒపేక్ ఆబ్జెక్ట్స్ అంటారనమాట. సో ఇక్కడ షాడోస్ ఎప్పుడు ఫామ్ అవుతాయి? ఎప్పుడైతే ఒపేక్ ఆబ్జెక్ట్స్ అనేవి అడ్డం వస్తాయో అప్పుడు ఈ విధంగా షాడోస్ అనేది ఫామ్ అవుతాయి. నెక్స్ట్ మనం చూసినట్లయితే రాణి చెన్నమ్మ మనకు తెలుసు కదా, కిట్టూర్ కర్ణాటకలో రాణి చెన్నమ్మ సైనిక్ స్కూల్ కూడా ఉంది. ఈ రాణి చెన్నమ్మ ఏం చేసిందంటే ఆర్మ్స్ మరియు లెడ్ అన్ యాంటీ బ్రిటిష్ మూమెంట్ వెన్ ద బ్రిటిష్ ట్రై టు అనెక్స్ ద స్టేట్ ఆఫ్ కిట్టూర్. కిట్టూర్ని ఈ విధంగా బ్రిటిషర్సు ఆక్యుపై చేస్తుంటే మొత్తం వాళ్ళ లొకాలిటీ వాళ్ళందరినీ తీసుకొని ఆర్మ్స్ మరియు వాళ్ళ అగైనెస్ట్ అనేది ఫైట్ చేసిందమ్మా. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఉన్నాడు కదా, ఆయన సెహనాయ్ బాగా వాయిస్తాడు. ఇతను క్లాసికల్ సింగర్ కాదు, ఇతను ఇన్స్ట్రుమెంట్, విండ్ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో సెహనాయ్ వాయిస్తాడనమాట. శుభలక్ష్మి, భీమ్సేన్ జోషి మరియు డాక్టర్ బాలమురళీకృష్ణ వీళ్ళందరూ సింగర్స్ అనమాట, క్లాసికల్ సింగర్స్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ధునుచి నాచ్ అనేది ఒక ఫ్రీ స్టైల్ ఆఫ్ డ్యాన్స్ అని చెప్పుకోవచ్చు. ఫ్రమ్ వేర్ పర్ఫార్మ్స్ డ్యాన్స్ విత్ ద క్లే పాట్స్ ఫిల్డ్ విత్ బర్నింగ్ ఇన్సెన్స్. సో ఈ ధునుచి నాచ్ అనేది ఏ స్టేట్లో పర్ఫామ్ చేస్తారు మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇదేంటంటే ఫ్రీ స్టైల్ డ్యాన్స్ అనమాట. ఎక్కడైతే ఈ క్లే పాట్స్లో ఈ బర్నింగ్ అంటే ఆ అగ్గి అనేది దాంట్లో ఫైర్ లిట్ చేసి అదేవిధంగా వాళ్ళు డ్యాన్స్ చేస్తారనమాట తల మీద పెట్టుకొని. సో అది ఈ ధనుచి నాచ్ అనేది ఏ స్టేట్లో ఈ విధంగా పర్ఫామ్ చేస్తారు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అల్ఫాన్సో మ్యాంగో ఉంది కదా, ఇది జియోగ్రఫికల్ ఇండికేషన్ జిఐ ట్యాగ్ అనేది ఏ స్టేట్లో దీనికి ఇవ్వడం జరిగిందిరా అంటే మహారాష్ట్రలో ఎక్కువగా ఈ అల్ఫాన్సో మ్యాంగో అనేది ఎక్కువగా పండుతాయన్నమాట. అందుకనే అక్కడ జిఐ ట్యాగ్ అనేది ఆ స్టేట్లో ఇవ్వడం జరిగింది ఈ మ్యాంగోకి. ఈ మిక్చర్ ఆఫ్ ఫ్లేమబుల్ గ్యాసెస్ కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజను, నాన్ ఫ్లేమబుల్ గ్యాసెస్ నైట్రోజను మరియు కార్బన్ డైఆక్సైడ్
వీటిని ప్రొడ్యూసర్ గ్యాస్గా మనం చెప్పుకోవచ్చు. దట్ ఈస్ ప్రొడ్యూసర్ గ్యాస్ అంటే ఏంటి? మీథేన్ అనమాట. దాన్నే మార్ష్ గ్యాస్ కూడా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే 2018లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది మనకు తెలుసు, బాంబేలో దలాల్ స్ట్రీట్లో మనం చూడొచ్చు అనమాట. ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో సెక్యూర్డ్ ట్రేడ్ మార్క్ ఫర్ ఇట్స్ ఐకానిక్ బిల్డింగ్. ఆ బిల్డింగ్ పేరు ఏంట్రా అంటే ఆ టవర్స్వి ఫిరోజ్ జీజాబాయ్ టవర్స్ అనమాట. అంటే ఏ బిల్డింగ్ అయితే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్ని ఈ విధంగా ఫిరోజ్ జీజాబాయ్ టవర్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అది మనం అక్కడ చూడొచ్చు. హైగ్రోమీటర్ ఉంది కదా, ఇది ఎలాంటి డివైస్ అంటే యూస్ టు మెజర్ ద రిలేటివ్ హ్యూమిడిటీ. ఈ హ్యూమిడిటీ అనేది మెజర్ చేయడానికి హైగ్రోమీటర్ అనేది చాలా యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ అడ్వర్టైజింగ్. ఇక్కడ మోడర్న్ ఇండియన్ అడ్వర్టైజింగ్ యొక్క ఫాదర్ ఎవరా అంటే అలిక్ పదంజీ. ఇతను ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ అడ్వర్టైజింగ్గా చెప్పుకోవచ్చు. సౌండ్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో హ్యావింగ్ ఫ్రీక్వెన్సీ లెస్ దాన్ 20 హెర్ట్జ్ ఏమంటారు? ఇన్ఫ్రాసోనిక్ వేవ్స్. ఎలాంటివి ఎగ్జాంపుల్ అంటే భూకంపం వస్తాయి కదా, ఎర్త్ క్వేక్, ఇవన్నీ ఇన్ఫ్రాసోనిక్ అని చెప్పుకోవచ్చు. ఇవి కుక్కలు మాత్రమే వినగలుగుతాయి అన్నమాట. అదేవిధంగా మనకి అల్ట్రాసోనిక్ అంటే దోమ సౌండ్ చేస్తుంది కదా, ఆ సౌండ్ వినలేమన్నమాట. అవి అల్ట్రాసోనిక్ సౌండ్స్. యమునా రివర్ ఏదైతే ఉందో ఫ్లోస్ ప్యారలల్ టు ద గంగా. ఈ విధంగా ప్యారలల్ టు ద గంగా ఏదిరా రివర్ ఫ్లో అవుతుందంటే యమునా రివర్ అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే సతారా మనకు తెలుసు కదా, ఇది ఒక ప్లేస్ అనమాట. దట్ గాట్ అనెక్స్ టు ఈస్ట్ ఇండియా కంపెనీ బై అప్లయింగ్ ద పాలసీ. ఏంట్రా అంటే డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ సతారా ఏదైతే మహారాష్ట్రలో ఉందో దాన్ని ఆక్యుపై చేయడం జరిగింది ఈస్ట్ ఇండియా కంపెనీ బై అప్లయింగ్ ద పాలసీ అంటే డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్లో మొట్టమొదటి ప్లేస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనేది ఎప్పుడైతే ఇనిషియేట్ చేశారో ఫస్ట్ ప్లేస్ ఏది ఆక్యుపై చేసిందిరా అంటే దీని ప్రకారము సతారా. ద వేవ్స్ విచ్ కెన్ ప్రాపగేట్ ఈవెన్ త్రూ ద వ్యాక్యూమ్. ఆ వేవ్స్ ఏంట్రా అంటే ఈ విధంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనమాట. మనం చూసినట్లయితే లైట్ వేవ్స్ ఉన్నాయా, ఈ లైట్ వేవ్స్ ట్రాన్స్వర్స్ వేవ్స్ అని చెప్పుకోవచ్చు. సౌండ్ వేవ్స్ లాంగిట్యూడినల్ వేవ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇండియాస్ ర్యాంకింగ్ ఇన్ ద వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది చూసినట్లయితే దాని ప్రకారము 77th అనమాట. సో ఇండియా యొక్క ర్యాంకింగ్ అనేది ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ ప్రకారము 77 అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ద 1977, 1982 ఎవర్రా ఉన్నారు అంటే నీలం సంజీవ్ రెడ్డి అని మనం తెలుసుకోవచ్చు. ఇతను యంగెస్ట్ ప్రెసిడెంట్గా మనం గుర్తుంచుకోవాలి. అట్ ద ఏజ్ ఆఫ్ 64 ఇతను ప్రెసిడెంట్ కావడం జరిగింది. మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ లోన్ పర్మిసిబుల్ అండర్ శిశు స్కీమ్ చూసినట్లయితే ప్రధాన్ మంత్రి ముద్రా యోజన, దీని ప్రకారము 50,000 రూపాయలు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఈ శిశు స్కీమ్ ప్రకారము ఇన్ స్టేట్ భింబేట్కా కేవ్స్ ఉన్నాయి కదా, వీటి యొక్క ప్రీ హిస్టారిక్ రాక్ పెయింటింగ్స్ అనేది మనం చూసినట్లయితే ఎక్కడున్నాయరా అంటే మధ్యప్రదేశ్లో ఈ భింబేట్కా కేవ్స్ అనేది మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సిన విషయము ఇకాలజీ ఉంది కదా, ఇది ఒక బ్రాంచ్ అనమాట. డీల్స్ విత్ ద వేరియస్ ప్రిన్సిపల్స్ దట్ గవర్న్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఆర్గానిజమ్స్ అండ్ దేర్ ఎన్విరాన్మెంట్. అది మనము ఇకాలజీ అంటారనమాట. ఇది బ్రాంచ్ డీల్స్ విత్ ద వేరియస్ ప్రిన్సిపల్స్ దట్ గవర్న్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఆర్గానిజమ్స్ అండ్ దేర్ ఎన్విరాన్మెంట్, దాన్ని ఇకాలజీ అంటారనమాట. రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఉన్నాయి కదా ఫిష్లో, ఎలాంటివి అంటే గిల్స్ నుంచి ఈ విధంగా రెస్పిరేషన్ అనేది తీసుకుంటాయన్నమాట ఫిష్లో. నెక్స్ట్ మనం చూసినట్లయితే కప్ప, స్కిన్, లంగ్స్ అనేది మనము బుక్ లంగ్స్ అంటే మనం తెలిసినట్లయితే ఈ ఎయిర్ సాక్స్ అంటారనమాట. ఎయిర్ సాక్స్ బర్డ్స్లో ఉంటాయి, బుక్ లంగ్స్ దేంట్లో ఉంటాయి మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇండో కార్పెట్ ఏదైతే ఉందో ఇది ఒక కోఆర్డినేటెడ్ ప్యాట్రోల్ అనమాట. ఇండియా మరియు ఈ విధంగా ఇండోనేషియా మధ్యలో జరిగే ఈ ప్యాట్రోల్నే ఇండో కార్పెట్ అంటారనమాట. ఇది ఏ మిలిటరీ ఎక్సర్సైజు మీరు నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఆర్మీయా, నేవీయా, ఎయిర్ ఫోర్సా? నెక్స్ట్ మనం చూసినట్లయితే మధుబని ఫోక్ డ్యాన్స్, ఫోక్ ఆర్ట్ ఉంది కదా, ఈ మధుబని పెయింటింగ్స్ మనం చూసి ఉంటాము. ఇవి ఎక్కువగా ట్రెడిషనల్ ఆర్ట్ ఆఫ్ బీహార్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. వేదిక్ రిలీజియన్లో ఈ వేదిక్ రిలీజియన్ని ఏమంటారంటే బ్రాహ్మణిజం కూడా అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. బ్రిక్స్ సమ్మిట్ ఉంది కదా, బ్రిక్స్ అంటే దీంట్లో 5 దేశాలు చూడొచ్చు అనమాట. ఈ 5 దేశాలు ఏంట్రా అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట బ్రిక్స్. నెక్స్ట్ మనం చూసినట్లయితే
the sign used on products that have a specific geographical origin and possesses qualities or reputation that are due to the origin. ఓవరాల్ ఏంటంటే ఏ సైన్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఎస్పెషలీ వాటి యొక్క క్వాలిటీ కానీ వాటి యొక్క స్పెసిఫిక్ జియోగ్రాఫికల్ ఆరిజిన్ కానీ అండ్ రెప్యుటేషన్ దట్ ఆర్ డ్యూ టు దట్ ఆరిజిన్ అనమాట. దాన్ని ఏమంటారంటే ఆ సైన్ని జియోగ్రాఫికల్ ఇండికేషన్ అంటారనమాట. ఫేమస్ బుక్ ఏదైతే ఉందో రిటర్న్ బై ద స్కాలర్ అల్బెరూని ఉన్నాడు కదా, ఈ స్కాలర్ ఒక పుస్తకం రాయడం జరిగింది. ఆ ఏంట్రా అంటే కితాబ్ ఉల్ హింద్ అనే పుస్తకాన్ని అల్బెరూని రాశాడనమాట. దీంతో పాటు ఇంకొక పుస్తకం కూడా రాయజడింది. ఆ పుస్తకం ఏంటి కామెంట్ సెక్షన్లో నాకు పెట్టండి. ద కింగ్ గేవ్ టైటిల్ లైక్ మువెందవేలన్, ఈ టైటిల్ అనేది ఇవ్వడం జరిగింది. అరియర్ ఎట్సెట్రా టు రిచ్ ల్యాండ్ ఓనర్ యాజ్ ఎ మార్క్ ఆఫ్ రెస్పెక్ట్. ఈ విధంగా ఈ టైటిల్ అనేది మువేందవేలన్ అనే టైటిల్ ఇవ్వడం జరిగింది. మార్క్ ఆఫ్ రెస్పెక్ట్ ఎవరు అంటే చోలా కింగ్కి ఈ విధంగా చూసినట్లయితే ఇచ్చాడనమాట. ఎవరికి? రిచ్ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో యాజ్ ఎ మార్క్ ఆఫ్ రెస్పెక్ట్ చోలా కింగ్ వాళ్ళు ఈ టైటిల్ అనేది ఇవ్వడం జరిగింది ఈ ల్యాండ్ ఓనర్స్కి. నెక్స్ట్ మనం చూసినట్లయితే పిగ్మెంట్ గివ్స్ ఎల్లో కలర్ టు యూరిన్. మనం యూరిన్ పోస్తాం కదా, ఆ యూరిన్ అనేది ఎల్లో కలర్లో ఉంటుంది. ఆ ఎల్లో కలర్ ఉండడానికి మెయిన్ రీజన్ ఏంట్రా అంటే యూరోక్రోమ్ అంటారనమాట. అదే మనము పంజెంట్ స్మెల్ వస్తుంది కదా యూరినల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎందుకురా అంటే దాంట్లో అమ్మోనియా అనేది మనం చూస్తామన్నమాట. దానివల్ల అది ఈ విధంగా పంజెంట్ స్మెల్ అనేది మనము బ్యాడ్ స్మెల్ చూస్తామన్నమాట. ద పీరియడ్ ఇన్ విచ్ స్లేవ్ డైనాసిటీ ఎగ్జిస్టెడ్ ఇన్ ఇండియా అంటే 1206 నుంచి 1290 వరకు చూసినట్లయితే ఈ స్లేవ్ డైనాసిటీ అనేది మనం చూసినట్లయితే చూడొచ్చు. ఈ స్లేవ్ డైనాసిటీలో ఎవరెవరు వస్తారు, హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ స్లేవ్ డైనాసిటీ, కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద గర్ల్ చైల్డ్ అనేది చూసినట్లయితే 11 అక్టోబరు ఈ విధంగా ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్స్ చైల్డ్ అనేది మనము సెలబ్రేట్ చేసుకుంటాము. నెక్స్ట్ గుర్తుంచుకోవాల్సింది 2018 రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అనేది విరాట్ కోహ్లీకు ఇవ్వడం జరిగింది. సో నాకు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి 2019 ఈ అవార్డు అనేది ఎవరికి ఇచ్చారు. నేమ్ ద న్యూ కైండ్ ఆఫ్ పెయింటింగ్ దట్ వాజ్ డెవలప్డ్ ఇన్ ఈస్టర్న్ ఇండియా. ఇప్పుడు మనము ఈస్టర్న్ ఇండియా అంటున్నట్లంటే మనకి బెంగాల్, బీహారు మరియు ఒరిస్సా ఈ ఏరియాలో మెయిన్ ఈ కైండ్ ఆఫ్ పెయింటింగ్ ఏంట్రా అని అడిగాడు. డ్యూరింగ్ ద పాలా కింగ్డమ్ ఇన్ ద 9th to 10th century AD. సో మీరు కామెంట్ సెక్షన్లో నాకు పెట్టండి. మామూలు బీహార్లో అయితే మధుబన్ పెయింటింగ్ అనేది మనం చూడొచ్చు. ఇక్కడ ఈ ఏరియాలో ఎలాంటి పెయింటింగ్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో నాకు ఆన్సర్ ఇవ్వండి. ద ప్రోడక్ట్ టు గెట్ ద జిఐ ట్యాగ్ ఇన్ ఇండియా చూసినట్లయితే మొట్టమొదటి ప్రోడక్ట్ ఈ విధంగా జిఐ ట్యాగ్ వచ్చిన ప్రోడక్ట్ ఏదిరా అంటే డార్జిలింగ్ టీ ఏదైతే ఉందో, ఎక్కువ ఫేమస్ కదా వెస్ట్ బెంగాల్లో మనం చూసినట్లయితే డార్జిలింగ్ ఉందన్నమాట. డార్జిలింగ్లో టీ గార్డెన్స్ ఎక్కువగా ఉన్నాయి. అస్సాం మామూలుగా ఫేమస్, కానీ వెస్ట్ బెంగాల్ ఈ డార్జిలింగ్లో కూడా టీ పంటలు ఎక్కువగా చూడొచ్చు. సో అక్కడ దానికి మొట్టమొదటి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. దాని తర్వాత సాఫ్రాన్ జమ్మూ కాశ్మీర్లో వచ్చింది. మళ్ళీ మనం చూసినట్లయితే డిఫరెంట్ ప్లేసెస్లో మనం చూడొచ్చు అనమాట. కొన్ని అల్ఫాన్జో మ్యాంగో గురించి చెప్పాను. సో ఆ విధంగా డిఫరెంట్ ఉన్నాయి. మీరు జిఐ ట్యాగ్ సంబంధించి చాలా క్వశ్చన్స్ we will discuss in another video. The number of individuals have achieved the distinction of winning double Nobel Prize. సో ఇలా చూసినట్లయితే ఎంతమంది ఇండివిజువల్స్కి ఈ విధంగా డబుల్ నోబెల్ ప్రైజెస్ వచ్చారా అంటే మేరీ క్యూరీ వచ్చింది. అదేవిధంగా దేర్ ఆర్ వేరియస్ పీపుల్, టోటల్ మనము 4 అని చెప్పుకోవచ్చు అనమాట. ద ఎపీ సెంటర్ ఆఫ్ ద ఎర్త్ క్వేక్ దట్ కాజ్డ్ ఎ సునామీ ఆన్ 26 December 2004. ఇది ఎక్కడుందిరా అంటే ఇండియన్ ఓషన్లో మనము ఇది చూడొచ్చు అనమాట. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సిన విషయము ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ స్టేటస్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ కోరల్ రీఫ్స్, STAPCOR అంటారనమాట. ఇది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అని చెప్పుకోవచ్చు ఆన్ స్టేటస్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ కోరల్ రీఫ్స్ అనమాట, STAPCOR. ఇది ఎక్కడ జరిగిందిరా అంటే లక్షద్వీప్ ఐలాండ్, ఎక్కడైతే అరేబియన్ మహాసముద్రంలో ఈ లక్షద్వీప్ ఐలాండ్స్ ఉన్నాయి కదా, అక్కడ మనము ఈ విధంగా స్టాప్కార్ 2018 అనేది జరిగింది. 1996 ప్రకారము నేషనల్ కల్చరల్ ఫండ్ దీన్ని క్రియేటెడ్ యాజ్ ఎ ట్రస్ట్ అని చెప్పుకోవచ్చు. ద లాంగ్వేజ్ ఏదైతే ఉందో తవారిక్ అనేది ఏ భాషలో చూసినట్లయితే ఈ తవారిక్ అనేది రాయడం జరిగింది అంటే పర్షియన్ లాంగ్వేజ్లో ఈ తవారిక్ అనేది రాయడం జరిగింది. ఏవైతే మొఘల్స్ టైంలో ఈ లాంగ్వేజ్ వాడారో
ఆ లాంగ్వేజ్ ఏంటంటే పర్షియన్ లాంగ్వేజ్ వాడారని చెప్పుకోవచ్చు అనమాట. ద టైప్ ఆఫ్ ప్రాసెస్ ఈజ్ కరోజన్ అంటే కరోజన్ అనేది ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు అనమాట. రస్టింగ్ ఉంది కదా, రస్టింగ్ అనేది ఆక్సిడేషన్ ప్రాసెస్, ఇక్కడ కరోజన్ అనేది మాత్రము ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్ అని గుర్తుంచుకోండి. మనము బర్నింగ్ ఆఫ్ క్యాండిల్ ఉంది కదా, అది ఒక ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ కెమికల్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. మెల్టింగ్ ఆఫ్ ఐస్ అనేది మాత్రము ఒక ఫిజికల్ ప్రాసెస్. బర్నింగ్ ఆఫ్ వుడ్ అనేది చూసినట్లయితే అది వన్ టైప్ ఆఫ్ కెమికల్ ప్రాసెస్ అనమాట. పటచిత్ర అనేది ఒక స్టైల్ ఆఫ్ పెయింటింగ్ అనమాట. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ పాపులర్ ఆర్ట్ ఫామ్ అని కూడా చెప్పుకోవచ్చు. దీని ప్రకారం మనం చూసినట్లయితే ఈ పటచిత్ర స్టైల్ అనేది ఒడిశాలో మనం చూడొచ్చు. అదేవిధంగా మనం చూసినట్లయితే బీహార్లో మనం చూసినట్లయితే మధుబన్ పెయింటింగ్స్ అనేది చూడొచ్చు అనమాట. బసవన్ వాజ్ ఫేమస్ పెయింటర్ ఇన్ యాన్షియంట్ ఇండియా. సో యాన్షియంట్ ఇండియాలో బసవన్ అతను చాలా ఫేమస్ పెయింటర్ అయితే, రాజా రవివర్మ కేరళకు సంబంధించిన అతను చాలా మంచి పెయింటింగ్స్ కూడా ఇతను చేయడం జరిగింది. సో ఎవరైతే పెయింటర్స్ ఉన్నారో వాళ్ళని ఒక కింగ్ లాగా ట్రీట్ చేసేవాళ్ళు అనమాట, ఎందుకంటే అలాంటి కళ అందరికీ రాదు. దమయంతి జోషి ఎవర్రా అంటే ఫేమస్ కథక్ డాన్సర్ అనమాట. కథక్ అంటేనట్లే బిర్జూ మహారాజ్ గుర్తు రావాలి. ఉత్తరప్రదేశ్లో చూసినట్లయితే ఈ కథక్ డ్యాన్స్ చాలా ఫేమస్ అనమాట, క్లాసికల్ డ్యాన్స్. దమయంతి జోషి ఫేమస్ కథక్ డాన్సర్ అని చెప్పుకోవచ్చు. ద ఇయర్ విట్నెస్ ద రైజ్ ఆఫ్ ద రాష్ట్రకూత డైనాసిటీ దట్ రూల్ ద డెక్కన్ అండ్ సరౌండింగ్ ఏరియాస్. ఆ ఇయర్ ఏంట్రా అంటే 753 ADలో ఈ రాష్ట్రకూట డైనాసిటీ అనేది రూల్ చేయడం జరిగింది డక్కన్ మరియు సరౌండింగ్ ఏరియాలో. వీళ్ళు కట్టించిన ఈ కట్టడాలు ఏంట్రా అంటే ఏవైతే ఔరంగాబాద్లో మహారాష్ట్రలో ఉన్న అజంతా ఎల్లో కేవ్స్ ఉన్నారు కదా, అక్కడ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. ఔరంగాబాద్లోనే మనము ఔరంగజేబు యొక్క సమాధి కూడా అక్కడ చూడొచ్చు. పుల్లెల గోపీచంద్ అకాడమీ ఇది మనం చూసినట్లయితే ఇది మెయిన్ ఇంటెన్షన్ ఏంట్రా ఈ అకాడమీ అంటే బ్యాడ్మింటన్ ప్లేయర్స్ని ట్రైన్ చేస్తుందన్నమాట. పుల్లెల గోపీచంద్ ఇతను కోచింగ్ ఇస్తాడనమాట. అదేవిధంగా ప్రకాష్ పడుకోనే ఉన్నాడు కదా, అతను కూడా బ్యాడ్మింటన్ ప్లేయరే. దీపికా పడుకోనే వాళ్ళ నాన్నగారు. ఇక్కడ పుల్లెల గోపీచంద్ ఈ అకాడమీ అనేది మనము హైదరాబాద్లో చూడొచ్చు. అక్కడ బ్యాడ్మింటన్ ప్లేయర్స్కి ట్రైనింగ్ ఇస్తారనమాట. నేమ్డ్ ద డిస్ఇన్ఫెక్టెంట్ దట్ ఈజ్ యూజ్ టు ప్యూరిఫై వాటర్ ఆఫ్టర్ ఇట్ హ్యాస్ బీన్ అయోడిన్ ట్రీటెడ్ అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే వైటమిన్ సి అని చెప్పుకోవచ్చు. దీన్నే మనం ఆస్కార్బిక్ యాసిడ్ అంటారు. దీన్ని యూజ్ చేస్తారనమాట ప్యూరిఫై ద వాటర్ ఆఫ్టర్ ఇట్ హ్యాస్ బీన్ అయోడిన్ ట్రీటెడ్. ఎప్పుడైతే అయోడిన్ ట్రీట్ జరుగుతుందో దాని తర్వాత ఈ విధంగా వైటమిన్ సిని యాడ్ చేస్తారనమాట. నెక్స్ట్ మనకు అపార్ట్ ఫ్రమ్ మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్ ఎవరైతే ఉన్నారో వాజ్ ద అదర్ ప్రామినెంట్ పర్సనాలిటీ టు ప్రొటెస్ట్ అగైనెస్ట్ అన్టచబిలిటీ ఇన్ ఇండియా. సో ఈ విధంగా మనం గుర్తుంచుకోండి. సో గాంధీతో పాటు బిఆర్ అంబేద్కర్ కూడా ఒక ఫేమస్ ప్రామినెంట్ పర్సనాలిటీ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే అన్టచబిలిటీకి అగైనెస్ట్ ఫైట్ చేశారనమాట. ద ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టరైన్ అనేది ఎవరు గెలిచారా అంటే పృథ్వీరాజ్ చౌహాన్ ఈ ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టరైన్ అనేది గెలిచాడని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అడిగాడు, ఓమ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సైక్లోన్స్ ఉన్నాయి కదా, సైక్లోన్స్ ఆర్ కాజ్డ్ బై హై స్పీడ్ విండ్స్ అండ్ ఎయిర్ ప్రెషర్ డిఫరెన్స్. చాలా ఇంపార్టెంట్. ఏవైతే సైక్లోన్స్ ఉన్నాయో దే ఆర్ కాజ్డ్ బై ద హై స్పీడ్ విండ్స్ అని చెప్పుకోవచ్చు, మరియు ఎయిర్ ప్రెషర్ డిఫరెన్స్ వల్ల అని చెప్పి. నెక్స్ట్ ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్టేట్స్ దట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ద ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షల్ నాట్ ఎక్సీడ్ 15% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏమని చెప్తుంది, ద టోటల్ నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ అనేది ఇంక్లూడింగ్ ద ప్రైమ్ మినిస్టర్, అక్కడ ఇన్ ద కౌన్సిల్ మినిస్టర్స్ షుడ్ నాట్ ఎక్సీడ్ 15% ఆఫ్ ద టోటల్ మెంబర్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్ అనమాట. నెక్స్ట్ మనం చూద్దాము. నెక్స్ట్ ద టర్మ్ యూజ్డ్ టు రెఫర్ టు హీలియం ఆటమ్స్ దట్ హ్యావ్ లాస్ట్ 2 ఎలక్ట్రాన్స్ ఏంట్రా అంటే ఆల్ఫా రేస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది హీలియం ఆటమ్స్ దట్ హ్యావ్ లాస్ట్ 2 ఎలక్ట్రాన్స్ అని గుర్తుంచుకోండి, దట్ ఈస్ ఆల్ఫా రేస్. సునీల్ అరోరా ఎవరు? హీ అజ్యూమ్డ్ ద ఆఫీస్ యాజ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. 2018లో ఇతను టేక్ ఓవర్ చేశాడనమాట. అలెగ్జాండర్ ద గ్రేట్ ఎప్పుడు ఇండియాను ఇన్వైట్ చేశాడంటే, ఇన్వైడింగ్ అంటే ఏం లేదు, వచ్చి దూరడం అనమాట. సో ఈ విధంగా దాడి చేయడము. సో ఓవరాల్ ఏంటంటే 326 BCలో అలెగ్జాండర్ అనేది రావడం జరిగింది. ఎక్కడ ఆ ప్లేస్ ఏంటి అనేది అంటే వహింద్ అంటారనమాట ఆ ప్లేస్ పేరు.
నెక్స్ట్ ఫస్ట్ ప్రాక్టికల్ లైట్ బల్బ్ అనేది ఎవరు కనుగొన్నారా అంటే థామస్ అల్వా ఎడిసన్. మనకు తెలుసు ఎలక్ట్రిక్ బల్బ్ ఉంది కదా, ఈ అల్వా ఎడిసన్ కనుగొన్నాడు అనమాట. ఈ వాటర్ ఫోమ్, డ్రై పౌడర్ అండ్ వెట్ కెమికల్ ఇవన్నీ టైప్స్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్లో మనం చూసినట్లయితే వాటర్ టైప్ ఉంటుంది, మనకి నీళ్ళు వాడతాము, ఫోమ్ కూడా వాడతాం అనమాట. ఫోమ్ అంటే ఏం లేదు, నురుగు అనమాట. అది కార్బన్ డైఆక్సైడ్ లేయర్ ఫామ్ చేస్తుంది. డ్రై పౌడర్ కూడా ఉంటుంది, అదేవిధంగా వెట్ కెమికల్స్ వాడతారనమాట. ఇవి ఫైర్ ఎక్స్టింగ్విషర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇండియా ఈజ్ గోయింగ్ టు బిల్డ్ ద లాంగెస్ట్ రివర్ బ్రిడ్జ్ విచ్ 2 ప్లేసెస్ విల్ కనెక్ట్ అంటే దుబ్రి మరియు పుల్బారి ఈ 2 ప్లేసెస్ని కనెక్ట్ చేసే బ్రిడ్జ్ పేరు ఏంట్రా అంటే ఈ లాంగెస్ట్ రివర్ బ్రిడ్జ్ అని చెప్పుకోవచ్చు అనమాట. వీటి మధ్యలో మనము కనెక్ట్ చేస్తుంది అని చెప్పి గుర్తుంచుకోండి. నెక్స్ట్ కోబాల్ట్ ఆక్సైడ్ ఉంది కదా, ఇంపార్ట్స్ విచ్ కలర్ టు గ్లాస్ అంటే ఈ విధంగా గ్లాస్ అనేది ఒక సూపర్ కూల్ లిక్విడ్ అనమాట. సో ఇక్కడ కోబాల్ట్ ఆక్సైడ్ ఏదైతే ఉందో దాట్ ఇంపార్ట్స్ విచ్ కలర్ టు గ్లాస్ అంటే బ్లూ కలర్ ఇంపార్ట్ చేస్తుంది అనమాట. హిమోగ్లోబిన్ ఉంది కదా, ద ప్రోటీన్ ఇన్సైడ్ రెడ్ బ్లడ్ సెల్స్ క్యారీస్ ఆక్సిజన్. సో హిమోగ్లోబిన్ ఏదైతే ఉందో ఎరిత్రో మనకి దీంట్లో ఐరన్ అనేది మనం చూడొచ్చు. ఇది రెడ్ బ్లడ్ సెల్స్లో మనం చూడొచ్చు. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ని ఎరిథ్రోసైట్స్ అంటారు. ఇవి క్యారీ చేస్తారు దేనిని, ఆక్సిజన్ని. సో అదే కదా వన్ పార్ట్ ఆఫ్ ద బాడీ నుంచి ఒక ప్రతి ఏరియాకి క్యారీ చేస్తుంది హిమోగ్లోబిన్. ఇండియా ఈజ్ ప్రెడిక్టెడ్ టు రీచ్ వాట్ గ్లోబల్ ర్యాంకింగ్ బై 2024 ప్రకారము చూసినట్లయితే గ్లోబల్ ఏవియేషన్ మార్కెట్లో ఇండియా ర్యాంకింగ్ అనేది 3 చేరొచ్చు అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ జిఏ ట్యాగ్ ఉంది కదా, జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనేది రిసీవ్డ్ ఇన్ ఇండియా ఫర్ ద ఇయర్ 2018. ఇది మనం చూసినట్లయితే షాహీ లిచ్చి. సో షాహీ లిచ్చి అనేది 2018లో, లిచి అంటే ఒక చిన్న ఫ్రూట్ అనమాట, లిచి అంటారు. చూడండి నెట్లో మీరు కొట్టి, ఒక రెడ్ కలర్ బ్రౌన్ కలర్ బయట ఉంటుంది, ఒకసారి ప్రెస్ చేస్తే లోపల జెల్లీ టైప్లో వైట్ కలర్లో మనకు కనపడుతుంది అనమాట. అది కొద్దిగా షుగర్ టైప్లో ఉంటుంది అనమాట. ఈ జిఏ ట్యాగ్ అనేది 2018లో రావడం జరిగింది. అయితే ఏ స్టేట్కి మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఇది ఏ స్టేట్లో ఎక్కువగా చూడొచ్చు లీచీస్ అనేది. ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ద మానిటరీ పాలసీ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది చూసినట్లయితే రెపో రేట్ అంటారనమాట. అంతే కదా, ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఈ డబ్బులు అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అదర్ బ్యాంక్స్, అది రెపో రేట్ అంటారనమాట. ఎప్పుడైతే రిజర్వ్ బ్యాంకు పాపర్ అయిపోతుందో డబ్బులు అడుగుతుంది ప్రైవేట్ బ్యాంక్స్ని, దాన్ని రివర్స్ రెపో రేట్ అంటాడనమాట. మామూలుగా అయితే మనమే డబ్బులు పెట్టుకోవాలి, పాపర్ అయిపోతాడనమాట ఒకసారి రిజర్వ్ బ్యాంకే. అలాంటప్పుడు ఈ విధంగా బ్యాంకుల దగ్గర నుంచి అప్పు అడుగుతుంది అనమాట. అప్పుడు దూలు తీరిపోతుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి, రివర్స్ రెపో రేట్ అంటారు. గవర్నమెంట్ ఎత్తిపోయినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే నేమ్ ద మినిస్టర్ హూ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఫినాన్స్ మినిస్టర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కరెంట్ మినిస్టర్ అరుణ్ జైట్లీ హూ ఈజ్ అన్వెల్. సో మనకి అరుణ్ జైట్లీ బాగలేకుండా పోయింది కదా, అప్పుడు ఒక పీయూష్ గోయల్ అనేది యాజ్ ఎ ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నాడనమాట కొన్ని రోజులు. దాని తర్వాత చనిపోయాడు. దెన్ ఇప్పుడు ఫినాన్స్ మినిస్టర్ ఎవరు ఉన్నారు, నిర్మలా సీతారామ్ హ్యాస్ బికమ్. సో డిఫెన్స్ మినిస్టర్ ఎవరు, రాజ్నాథ్ సింగ్. ద టర్మ్ యూజ్ టు రెఫర్ టు ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్జన్ ఆఫ్ వాటర్ వేపర్ బ్యాక్ టు వాటర్. ఇక్కడ ఈ ప్రాసెస్లో ఏమవుతుంది, వాటర్ వేపర్ అనేది బ్యాక్ టు వాటర్, దాన్ని కండెన్సేషన్ అంటారు. అదే మనము వాటర్ని వాటర్ వేపర్ అంటే బాయిలింగ్ అంటారనమాట. ఈ విధంగా ప్రతిదీ గుర్తుంచుకోవాలి. సబ్లిమేషన్ అంటే ఏంది, సాలిడ్ నుంచి డైరెక్ట్గా ఏమవుతుంది, గ్యాసెస్ ఫామ్ అయిపోతుంది అనమాట. క్యాంఫరు, అదేవిధంగా నాఫ్థలిన్ గోలీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. మన ఫ్రూట్ ఏంటి, మ్యాంగో అని చెప్పుకోవచ్చు. దీన్ని మ్యాగ్నిఫెరా ఇండికా అంటారు. హైయెస్ట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ బర్త్ చూసినట్లయితే కేరళలో ఉందని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఎక్కువగా ఈ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది ఎక్కువగా మనం చూసినట్లయితే బర్త్ కేరళలో అని చెప్పుకో. అక్కడ ఆడపిల్లలు 1084 మంది ఉంటే మగపిల్లలు మాత్రం 1000 మంది ఉన్నారనమాట. ఎడ్యుకేషన్ కూడా ఎక్కువగా అక్కడే ఉంది. ఫర్ ట్రాన్స్ఫరింగ్ హీట్ ద ఐడియల్ మెటీరియల్ ఈజ్, హీట్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఐడియల్ మెటీరియల్ ఏంటంటే స్టీల్ రాడ్ అని చెప్పుకోవచ్చు. ద మెడ్ వాచ్ అనేది ఒక మొబైల్ హెల్త్ యాప్ అనమాట. దీన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్సు ఈ మెడ్ వాచ్ అనే యాప్ని తయారు చేసింది. పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారు కదా, ఫస్ట్ యూరోపియన్స్ టు కమ్ టు ఇండియా అండ్ లాస్ట్ యూరోపియన్స్ టు గో ఫ్రమ్ ద ఇండియా అనమాట. వాళ్ళు రావడము ఫస్ట్, పోవడము లేటే. 1961లో ఆపరేషన్ విజయ్ జరిగి ఆర్మీ వాళ్ళు తరిమేసినారు అనమాట గోవా నుంచి. నెక్స్ట్ ఏంటంటే నేమ్ ద స్ట్రైట్ దట్ సపరేట్స్ ఇండియా అండ్ ఇట్స్ నేబర్ శ్రీలంక. పాక్ స్ట్రైట్ అని చెప్పుకోవచ్చు. సేతు సముద్రం ప్రాజెక్ట్ కూడా అక్కడే ఉంది. ద మినిస్టర్ ఇన్ఛార్జ్ ఆఫ్ యూనియన్ మినిస్ట్రీ ఫర్ ఎర్త్ సైన్సెస్, చాలా ఇంపార్టెంట్. అట్ ప్రజెంట్ ఎవరున్నారు, యూనియన్ మినిస్ట్రీ ఫర్ ఎర్త్ సైన్సెస్. మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి.
స్కాటిష్ ఎకనామిస్ట్ ఉన్నాడనమాట అండ్ పొలిటికల్ ఫిలాసఫర్ హూ పబ్లిష్డ్ ఎ మ్యాసివ్ 3 వాల్యూమ్ వర్క్. చూసినట్లయితే ఎవర్రా అంటే ఏ హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అని చెప్పి చెప్పుకోవచ్చు, జేమ్స్ మిల్ అనమాట. సో ఇతను ఒక స్కాటిష్ ఎకనామిస్టు మరియు పొలిటికల్ ఫిలాసఫర్ అనమాట. ఎవరైతే పబ్లిష్డ్ ఏ మ్యాసివ్ 3 వాల్యూమ్ వర్క్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట, జేమ్స్ మిల్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద వెరీ ఫస్ట్ ముఘల్ ఎంపరర్ ఎవర్రా అంటే బ్యాటిల్ ఆఫ్ పానిపత్ అనేది 1526లో జరిగింది కదా, అతను బాబర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట, మొట్టమొదటి ఫౌండర్. డ్యూరింగ్ ముఘల్ పీరియడ్ ర్యాంక్ అండ్ శాలరీ వర్ డిటర్మైన్డ్ బై ఏ న్యూమరికల్ వాల్యూ కాల్డ్ జాట్ అంటారనమాట. ఈ మొఘల్ పీరియడ్లో ఈ ర్యాంకు మరియు శాలరీ అనేది డిటర్మైన్ ఏ విధంగా చేశారు, న్యూమరికల్ వాల్యూ, దాన్ని జాట్ అంటారు. బ్రోమైన్ ఉంది కదా, ఈజ్ నాట్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో ఇది రెడ్ బ్రోమైన్ మనకు తెలుసు కదా, ఇది నాన్ లిక్విడ్ అనమాట, మెటల్. నెక్స్ట్ ఏంటంటే డ్యూరింగ్ ముఘల్ పీరియడ్ ఏ రాయల్ ఎడిక్ట్ ఏదైతే ఉందో ఆర్డర్ వాజ్ నోన్ బై ఫార్మాన్ అంటారనమాట. ఈ ఎడిక్ట్ని ఫార్మాన్. బ్యాటిల్ ఆఫ్ బక్సార్ ఎప్పుడు జరిగింది, 1764లో బ్యాటిల్ ఆఫ్ బక్సార్ జరిగింది. ప్లాంట్స్ విత్ వీక్ స్టెమ్స్ దట్ కెనాట్ స్టాండ్ అప్ రైట్ అండ్ స్ప్రెడ్ ఆన్ ద గ్రౌండ్, వాటిని ఏమంటారంటే క్రీపర్స్ అంటారనమాట. ఇవి పైకి పోవు, జస్ట్ యాజ్ ఏ క్రీపర్స్ ఈ విధంగా మనం చూడొచ్చు. సో గ్రౌండ్ పైన దానిలోని మనం క్రీపర్స్ అంటారనమాట. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సిన విషయము, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవర్రా అంటే 1773లో చూసినట్లయితే వారెన్ హేస్టింగ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట, మొట్టమొదటి గవర్నర్ జనరల్. నెక్స్ట్ బీట్రూట్స్ ఉన్నాయి కదా, డజంట్ హ్యావ్ ద ఫైబ్రస్ రూట్. సో మనకు తెలుసు ఫైబ్రస్ రూట్స్ ఎక్కడ దేనికి ఉన్నాయి దేనికి అనేది. సో బీట్రూట్ మనం చూసినట్లయితే దీంట్లో ఫైబ్రస్ రూట్ అనేది లేదు. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫైబ్రస్ రూట్ ఏంటి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇండియన్ కంపెనీ ఏదైతే ఉందో దట్ ఫస్ట్ టచ్డ్ ఏ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ 8 ట్రిలియన్ ఇండియన్ కరెన్సీకి సంబంధించి ఇండియన్ స్టాక్ మార్కెట్లో చూసినట్లయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అని మనం తెలుసుకోవచ్చు, ఈ ఇండియన్ కంపెనీ. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సిన విషయము, ఇన్ ఎ ల్యాండ్ మార్క్ వర్డిక్ట్ హూ సెడ్ దట్ హరెండస్ యాక్ట్స్ ఆఫ్ మొబోక్రసీ కెనాట్ బి అలౌడ్ టు ఓవర్ రన్ ద లా ఆఫ్ ద ల్యాండ్. దీపక్ మిశ్రా ఈ విధంగా చెప్పాడు. సో హరెండస్ యాక్ట్స్ ఆఫ్ మొబోక్రసీ దట్ కెనాట్ బి అలౌడ్ టు ఓవర్ రన్ ద లా ఆఫ్ ల్యాండ్ అని చెప్పి దీపక్ మిశ్రా అనమాట. 24 అక్టోబరు 1945 ఏం చేశారు, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో 24th అక్టోబరు యుఎన్ఓ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ద క్రాప్స్ ఈజ్ నాట్ ఎ సోర్స్ ఆఫ్ వెజిటబుల్ ఆయిల్ అంటే ఆబ్వియస్లీ వీటి నుంచి వెజిటబుల్ ఆయిల్ ఏంటికి వస్తుంది, రాదు కదా. గ్రౌండ్ నట్ అయితే మనం చూడొచ్చు, గ్రౌండ్ నట్ ఆయిల్ చూడొచ్చు. ద యూనియన్ టెరిటరీ ఏదైతే ఉందో విచ్ ఈస్ కంపోజ్డ్ ఎంటైర్లీ ఆఫ్ ఐలాండ్స్. సో దీంట్లో మనం చూసినట్లయితే లక్షద్వీప్ ఐలాండ్ ఉంది కదా, పూర్తి ఒక ఐలాండ్ అనమాట. ఇది సింగిల్ ఐలాండ్గా మనం చూసుకోవచ్చు. అక్కడ ఓవరాల్ ఏంటంటే దీంట్లో కంపోజ్డ్ ఆఫ్ ఎంటైర్లీ ఆఫ్ ఐలాండ్ లక్షద్వీప్. దీని యొక్క క్యాపిటల్ ఏంటి, కవరత్తి. మానస్ నేషనల్ పార్క్ అనేది అస్సాంలో మనం చూడొచ్చు. మాన్సాదేవి అక్కడ టెంపుల్ కూడా మనం అక్కడ చూడొచ్చు అనమాట. సింపుల్ డివైస్ దట్ ఈజ్ యూస్ టు ఎయిదర్ బ్రేక్ ద ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఆర్ టు కంప్లీట్ ఇట్. స్విచ్ వాడతాం అనమాట, దాన్ని బ్రేక్ చేయాలన్నా కానీ కంప్లీట్ చేయాలన్నా కానీ అదొక డివైస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. థీమ్ ఉందన్నమాట, విజిలెన్స్ అవేర్నెస్ థీమ్ సంబంధించి 2018లో ఈ విధంగా కరప్షన్ అనేది పూర్తిగా ఎరాడికేట్ చేయాలంటే ఫినిష్ చేయాలా అని చెప్పి. అది ఏందిరా అంటే ఆ థీము ఈ విజిలెన్స్ అవేర్నెస్ ప్రకారము బిల్డ్ ఏ న్యూ ఇండియా అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్క దానికి ఒక థీమ్ అనేది ఉంటుంది. ఎర్త్ డే కానీ యోగా డే కానీ వీటన్నిటికీ ఒక థీమ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ లింక్స్ ఏ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ క్యాట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇలాంటివి మనము జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎక్కువగా చూడొచ్చు. లింక్స్ అనేది చూడండి ఇంటర్నెట్లో, హౌ ఎగ్జాక్ట్లీ ఇట్ లుక్స్. ద మ్యాక్సిమం కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ అడ్మిసిబుల్ అండర్ బిజినెస్ ఆర్ సర్వీస్ సెక్టార్ ఇన్ ద ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ చూసినట్లయితే 10 lakhs అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇది మ్యాక్సిమం కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ డస్ ద జెట్ ఇంజిన్ వర్క్స్ అంటే, సో ఈ విధంగా మనము జెట్ ఇంజిన్స్ ఉన్నాయి కదా, న్యూటన్స్ లా ఆఫ్ థర్డ్ లా అని చెప్పుకోవచ్చు, లేదా కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ జెట్ ఇంజిన్స్ ఏ విధంగా అయితే పనిచేస్తాయో. వరల్డ్ పోలియో డే ఉంది కదా, ఇది ఈజ్ అబ్జర్వ్డ్ అక్రాస్ ద వరల్డ్ ఆన్ 24th అక్టోబర్ అనమాట. 24 అక్టోబరు ఈ విధంగా మనం చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ ఏంటి, ఈ విధంగా 24th అక్టోబరు వరల్డ్ పోలియో డేతో సహా మనకు యుఎన్ఓ డే కూడా ఉంటుందని మనం తెలుసుకోవచ్చు. స్మాల్ బీడ్ లైక్ స్ట్రక్చర్స్ ఇన్సైడ్ ఓవరీ ఆఫ్ ఫ్లవర్స్, వాటిని ఏమంటారంటే
ఓవ్యూల్స్ అంటారనమాట. ఇవి చిన్న బీడ్ అనమాట. ఈ విధంగా లైక్ స్ట్రక్చర్స్ ఇన్సైడ్ ఓవరీ ఆఫ్ ఫ్లవర్ మనం చూడొచ్చు. బై ద హెబర్ ప్రాసెస్ అమ్మోనియా అనేది ఈజ్ ప్రొడ్యూస్డ్ అనమాట. ఈ అమ్మోనియా ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? హేబర్ ప్రాసెస్ ద్వారా. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సిన విషయము, ద మేడన్ సైంటిస్ట్, మొట్టమొదటి సైంటిస్ట్ ఎవర్రా టు బి అవార్డెడ్ 2 నోబెల్ ప్రైజెస్. చెప్పాను కదా, మేరీ క్యూరీ హస్బెండ్ అండ్ వైఫ్. మేరీ క్యూరీ ఈమెకి రేడియో యాక్టివిటీ కనుక్కోవడం వల్ల ఈమెకి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. ద ఫాలోయింగ్ ఇన్సెక్ట్స్ హ్యాస్ ద పిగ్మెంట్ కాల్డ్ లూసిఫెరిన్. ఏ ఇన్సెక్ట్స్లో ఈ విధంగా లూసిఫెర్ అనే పిగ్మెంట్ మనం చూడొచ్చు అంటే ఫైర్ ఫ్లై అని మనం తెలుసుకోవచ్చు. ద వరల్డ్స్ లాంగెస్ట్ శాండ్ స్టోన్ కేవ్ హ్యాస్ బీన్ డిస్కవర్డ్ ఇన్ మేఘాలయ. సో మేఘాలయలో మనం చూసినట్లయితే వరల్డ్స్ లాంగెస్ట్ శాండ్ స్టోన్ అనేది మనం చూడొచ్చు. శాండ్ స్టోన్ కేవ్ అనేది ఏందిరా అంటే క్రేమ్ పురి అని మనం తెలుసుకోవాలి ఈ శాండ్ స్టోన్ కేవ్. నెక్స్ట్ హృదయనాథ్ అవార్డు ఉంది కదా, ఇది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనమాట. ఈ క్యాష్ ప్రైజ్ ఎంతరా అంటే దాదాపు ₹1,00,000 వరకు ఈ అవార్డుకి ఇవ్వడానికి వాళ్ళు ఇస్తారనమాట. నికెల్, ఐరన్, కోబాల్ట్ ఇవన్నీ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, బట్ నాట్ ద వుడ్ అనమాట. వుడ్ మాత్రం కాదు, అది నాన్ మ్యాగ్నెటిక్. నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్ విచ్ రికమెండెడ్ దాట్ ద మినిమమ్ సపోర్ట్ ప్రైస్ ఆఫ్ అగ్రికల్చరల్ క్రాప్స్ షుడ్ బి అట్లీస్ట్ 50% మోర్ దాన్ ద వెయిట్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఇది ఎవరు చెప్పిందంటే ఎంఎస్ స్వామినాథన్ అనమాట, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పుకోవచ్చు. ఈ నేషనల్ కమిషన్ ఏదైతే ఉందో ఫార్మర్స్ సంబంధించి, దాంట్లో ఏం రికమెండ్ చేసింది? మినిమం సపోర్ట్ ప్రైస్ ఆఫ్ అగ్రికల్చరల్ క్రాప్స్ అనేది షుడ్ బి అట్లీస్ట్ 50% మోర్ దాన్ ద వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అని చెప్తారనమాట. ఇది ఎంఎస్ స్వామినాథన్ ఈ విధంగా దీన్ని ఫార్ములేట్ చేశాడు. డెఫిషియన్సీ ఆఫ్ ఐరన్ డైట్లో తగ్గిందంటే ప్రాబ్లం ఏమొస్తుంది అని అడిగాడు. ఈ విధంగా ఐరన్ డెఫిషియన్సీ వల్ల అనీమియా అనేది రావడం జరుగుతుంది. బ్లడ్లో ఈ విధంగా అనీమిక్ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు. ఇన్నర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్ అడిగాడు, పిస్టిల్ అంటారు అనమాట. ఇది ఇన్నర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ఫ్లవర్గా మనం చెప్పుకోవచ్చు. ద ఐడియా ఆఫ్ కాంకరెంట్ లిస్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అడాప్టెడ్ ఫ్రమ్ ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఈ విధంగా మనము అడాప్ట్ చేసుకున్నామని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ విటెకర్ ఉన్నాడా, క్లాసిఫైడ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇంటూ 5 కింగ్డమ్స్. ఈ విటెకర్ అనే అతను ఈ విధంగా ఏవైతే లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో 5 కింగ్డమ్స్గా డివైడ్ చేశాడనమాట. ద బ్రిటిష్ పార్లమెంట్ పాస్ ఎ న్యూ యాక్ట్ ద ట్రాన్స్ఫర్డ్ పవర్స్ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ టు ద బ్రిటిష్ క్రౌన్ 1858 ప్రకారం అనమాట. సో ఈ బ్రిటిష్ పార్లమెంట్ అనేది పాస్ చేసింది కొత్త యాక్ట్, ద ట్రాన్స్ఫర్డ్ పవర్స్ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ టు ద బ్రిటిష్ క్రౌన్, దట్ ఈజ్ 1858. నెక్స్ట్ సిల్వర్ మెడల్ ఉంది కదా, ఈ సిల్వర్ మెడల్స్ అనేది ఇండియా 18వ ఏషియన్ గేమ్స్లో ఎన్ని గెలుచుకుంది అని అడిగాడు. 24 గెలుచుకుంది అనమాట. ఇలాంటి క్వశ్చన్లు కూడా తిక్క క్వశ్చన్లు అడుగుతాడు, మీరు చేతులు ఎత్తేయాల్సి ఉంటుంది. మిగతా స్టాటిక్ క్వశ్చన్స్ ఉంటాయి, కామన్ సెన్స్ పెట్టండి. ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు, ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా మేము ఆన్సర్ ఇవ్వగలుగుతామని, అంతేగాని అన్నెసెసరీ మీరు భయపడకండి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేది 25 జూలై 1982 నుంచి 25 జూలై 1987 వరకు ఓవరాల్ 5 years ఎవర్రా ఈ విధంగా ఉన్నాడు అంటే గియానీ జియాల్ సింగ్, ఇతను యాజ్ ఎ ప్రెసిడెంట్గా అప్పుడు మనం చెప్పుకోవచ్చు. ట్రైబ్ కానీ అనే ట్రైబ్ ఎక్కడ మనం చూడొచ్చు అంటే కేరళలో ఈ కానీ అనే ట్రైబ్ చూడొచ్చు. షాంపెన్స్ మరియు జరావన్స్ ఎక్కడరా మనం చూడొచ్చు అంటే అండమాన్ ఐలాండ్స్లో. పైవటల్ రోల్ ఇన్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ప్రార్థనా సమాజ్, అంటే పైవటల్ రోల్ అంటే ఇంపార్టెంట్ రోల్ అనమాట. ఇది ప్రార్థనా సమాజ్ ఫౌండ్ చేయడానికి ఎవర్రా అంటే ఆత్మారాం పాండురంగ్ అంటారనమాట. ఇతను ఈ విధంగా ప్రార్థనా సమాజ్ని సెటప్ చేశాడు. మూలశంకర్ లేదా దయానంద్ సరస్వతి, ఇతను ఏంది ఆయన సెటప్ చేయడం జరిగింది అంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆయన చేసిన మూలశంకర్ లేదా దయానంద సరస్వతి అంటారు. అతను ఏ సమాజాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు? హర్బింగర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అంటారు కదా, ఎవరిని ఈ విధంగా హర్బింగర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అంటారు? రాజా రామ్మోహన్ రాయ్ ఎవరైతే బ్రహ్మ సమాజ్ని సెటప్ చేశాడో, అబాలిషన్ ఆఫ్ ఎవరైతే సతీ ప్రథా ఉందో దాన్ని అబాలిష్ చేశాడు. విలియం బెంటిక్తో కలిసి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్తో పాటు అబాలిషన్ ఆఫ్ సతీప్రథాను కూడా ఇతను అగేనెస్ట్ అనమాట చేశాడనమాట. నెక్స్ట్ ఏంటంటే ద పవర్ ఆఫ్ ఫిజిక్స్, పవర్ ఇన్ ఫిజిక్స్ అంటే ద రేట్ పవర్ ఈజ్ ఈక్వల్ టు W/T అంటారు. సో వర్క్ డన్ అపాన్ టైం టేకెన్ అనమాట. సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అయితే
వైశాలిలో ఇది జరిగిందని మనం తెలుసుకోవచ్చు. మొట్టమొదటి ఏషియాస్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారా అంటే బీహార్లో ఈ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. క్రొకడైల్ సెంటర్ ఫార్మింగ్ ఎక్కడరా ఇండియాలో స్టార్ట్ చేశారనేది అది కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ డక్ బిల్డ్ ప్లాటిపస్ది కూడా. సో ఇవన్నీ మనకు తెలుసుకోవాలి. డక్ బిల్డ్ ప్లాటిపస్ కానీ, క్రొకడైల్స్ కానీ, షార్క్స్, వైట్ షార్క్స్ కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ కొన్ని ఉన్నాయి, మీరు ప్లీజ్ గో త్రూ. నేను ఐ విల్ మేక్ వన్ వీడియో ఆఫ్ రిగార్డింగ్ దిస్. నెక్స్ట్ ద కారవాస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ జాఫ్రాన్, ఏ లోకల్ వెరైటీ ఆఫ్ సాఫ్రాన్. చెప్పానా, సాఫ్రాన్ అనేది జమ్మూలో ఎక్కువగా మనం చూడొచ్చు. సో కరివాస్ అనేది ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ జాఫ్రాన్, ఇది ఒక లోకల్ వెరైటీ ఆఫ్ సాఫ్రాన్ అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనకు తెలిసినట్లయితే ఏ రివరు ఆరిజినేట్స్ ఫ్రమ్ ద కన్ఫ్లుయెన్స్ ఆఫ్ 2 రివర్స్ అని అడిగాడు. ఇది 2 రివర్స్ ఈ విధంగా కలిసిపోయిన తర్వాత ఆరిజినేట్ అవుతుంది అన్నాడు. చీనాబ్ రివర్ అనేది చంద్ర మరియు భాగా ఈ 2 రివర్లు కలిస్తే చీనాబ్ అనేది ఫామ్ అవుతుంది. పంజాబ్ తెలుసు కదా, పంజాబ్లో అంటే 5 రివర్స్ ఉంటాయి. జేసీబీ ఆర్ఎఫ్, జీలము, చీనాబు, బియాస్, రావి, సట్లెజ్ ఆర్ఎస్, జేసీబీ ఆర్ఎస్ అని చెప్పుకోవచ్చు అనమాట. రావి, సట్లెజ్ ఈ 5 నదులు కలిస్తే పంజాబ్లో ఫ్లో అవుతాయంట అనమాట. ద రూలర్ ఆఫ్ నందా డైనాసిటీ అడిగాడు. మహాపద్మనంద ఫౌండర్ అని చెప్పి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ మనకు అశోక ట్రైడ్ టు హోల్డ్ హిజ్ ఎంపైర్ టుగెదర్ బై ప్రాపగేటింగ్ ధమ్మ. ఈ ఒక పాలసీ ఆఫ్ ధమ్మ అంటారనమాట. ఈ పాలసీ ఆఫ్ ధమ్మ అనేది ప్రాపగేట్ చేసి ఈ అశోకుడు ఏం చేసినాడంటే తన ఎంపైర్ని ఈ విధంగా టుగెదర్ ప్రాపగేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే తంతియా తోప్, ఇతను 1859లో ఇతన్ని చంపేశారనమాట. ఇతను ఏంటి తంతియా తోప్ కానీ, అదేవిధంగా లక్ష్మీబాయి కానీ, కుమార్ సింగ్, వీళ్ళందరూ డిఫరెంట్ పర్సనాలిటీస్ రెస్పెక్టివ్ ప్లేసెస్ నుంచి సిపాయి మ్యూటినీలో వీళ్ళ యొక్క రూల్ అనేది వీళ్ళ రోల్ చాలా బాగుంది. నెక్స్ట్ ఏంటంటే రఫేజ్ అనేది హెల్ప్స్ అవర్ బాడీ గెట్ రిడ్ ఆఫ్ అన్డైజెస్టెడ్ ఫుడ్. మన ఏదైతే డైజెస్టెడ్ ఫుడ్ ఉందో, అన్డైజెస్టెడ్ ఫుడ్ ఉందో, రఫేజ్ అనేది హెల్ప్ చేస్తుంది అవర్ బాడీ గెట్ రిడ్ ఆఫ్ అన్డైజెస్టెడ్ ఫుడ్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే ద ప్రామినెంట్ సిటీ అన్ఎర్త్డ్ ఇన్ 1921 ఇన్ మొంట్గోమెరీ డిస్ట్రిక్ట్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ రావి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏది ఎక్కువ ఇంపార్టెంట్ సిటీ అనేది ఈ విధంగా బయటపడిందిరా అంటే 1921-22లో మనం చూసినట్లయితే ఆర్డీ బెనర్జీ ఎవరైతే ఉన్నారో అతను ఈ విధంగా ఆర్డీ బెనర్జీ ఎవరు ఈ విధంగా పురాతన ఈ కట్టడాలని బయటికి తీస్తారనమాట. అతన్ని ఎక్స్కవేషన్ చేస్తాడనమాట. అతన్ని ఏమంటారు మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, అలా ఎక్స్కవేట్ చేసి అతన్ని. సో హరప్పాకు సంబంధించిన మొత్తం ఈ రావి నది ఒడ్డున కనపడ్డాయన్నమాట. ఏ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేయడం జరుగుతుంది భరతనాట్యంలో. భరతనాట్యం మనం చూసినట్లయితే తమిళనాడులో ఫేమస్ క్లాసికల్ డ్యాన్స్, ఆంధ్రప్రదేశ్లో కూచిపూడి. ఈ భరతనాట్యం చేయడానికి ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ ఏంట్రా అంటే మృదంగం, తబలా టైప్లో మృదంగం అనేది ఉండాలి. ఇది ఒక పర్కిషన్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. అంటే మృదంగం అనేది ఎలా ఈ విధంగా వైబ్రేట్ అవుతుంది, దాన్ని పర్కిషన్ అంటారనమాట. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది సేఫ్టీ మ్యాచ్ అంటే అగ్గిపుల్ల. ద స్టిక్ కన్సిస్ట్ ఆఫ్ ఏ మిక్చర్ ఆఫ్ యాంటీమోనీ ట్రైసల్ఫైడ్ అండ్ విచ్ ఇస్ అదర్ కాంపౌండ్ అన్నాడు. సో యాంటీమోనీ ట్రైసల్ఫైడ్తో పాటు పొటాషియం క్లోరైడ్ కూడా ఉంటుందని మనం తెలుసుకోవచ్చు. ఓవరాల్ ఏంటంటే రెడ్ ఫాస్ఫరస్ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఏపీజే అబ్దుల్ కలాం ఉన్నాడు కదా, డిఫీట్ ఇన్ ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ లక్ష్మీ సెహగల్ని తనని ఓడించి ఏపీజే అబ్దుల్ కలాం ఏమయ్యాడు యాజ్ ఎ ప్రెసిడెంట్ నామినేట్ అయ్యాడనమాట. అతడు ఎవరిని ఓడించాడు లక్ష్మీ సెహగల్ని. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద అసోసియేషన్ వాజ్ ఫార్మ్డ్ విత్ ద ఐడియా ఆఫ్ ఫార్మింగ్ ఎ కోalition ఆఫ్ సోలార్ రిసోర్స్ రిచ్ కంట్రీస్ టు కొలాబరేట్ ఆన్ అడ్రస్సింగ్ గ్లోబల్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్. ఏంట్రా అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని మనం తెలుసుకోవచ్చు. ద మౌంటైన్ పీక్ ఏదైతే ఉందో సాడిల్ పీక్ అనేది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో మనం చూడొచ్చు. సాడిల్ పీక్ ఉంది, అదేవిధంగా అక్కడ బ్యారన్ ఐలాండ్స్ కూడా మనం చూడొచ్చు. 8 డిగ్రీ ఛానల్ అనేది డివైడ్ చేస్తుంది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ని. ద ఎనర్జీ పొసెస్డ్ బై అ బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్ అయితే కైనెటిక్ ఎనర్జీ, పొజిషన్ అయితే పొటెన్షియల్ ఎనర్జీ. రినౌండ్ మ్యూజిషియన్ అన్నపూర్ణ దేవి ఉంది కదా, ఈజ్ అసోసియేటెడ్ విత్ ద సుర్బహర్కి సంబంధించిన ఆమె అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎక్స్టర్నల్ ఫోర్స్ దట్ యాక్ట్స్ రాడికలీ ఇన్వార్డ్
డ్యూరింగ్ ద సర్క్యులర్ మోషన్ ఆఫ్ ఎ బాడీ. సో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉంది కదా, సెంట్రిఫ్యూగల్ అనేది మనము ఎక్కడ చూడొచ్చు, వాషింగ్ మిషన్లో చూస్తాం. ఇక్కడ ఏమన్నాడు, ఎక్స్టర్నల్ ఫోర్స్ దట్ యాక్ట్స్ రాడికలీ ఇన్వర్డ్స్ డ్యూరింగ్ ద సర్క్యులర్ మోషన్ అంటే సెంట్రిపీటల్ ఫోర్స్ అంటారు. మన సూర్యుడి చుట్టూ ఏ విధంగా అయితే శాటిలైట్స్ తిరుగుతూ ఉన్నాయో ప్లానెట్స్ కానీ, ఇది వన్ టైప్ ఆఫ్ సెంట్రిపీటల్ ఫోర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ద బ్లాక్ సాయిల్ అనేది ఈజ్ ఐడియల్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ కాటన్. ఇది మనము కాటన్ ఎక్కువగా ఈ బ్లాక్ సాయిల్లో చూడొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ద కో చైర్ ఆఫ్ క్లోజింగ్ ద స్కిల్స్ గ్యాప్ టాస్క్ ఫోర్స్. ఏంట్రా అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ద కో చైర్ ఆఫ్ ద క్లోజింగ్ ద స్కిల్స్ గ్యాప్ టాస్క్ ఫోర్స్ సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎస్కేప్ వెలాసిటీ ఉంది కదా, భూమిది అయితే 11.2 km/s అని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా మూన్ మీద అయితే వాటి యొక్క ఎస్కేప్ వెలాసిటీ తగ్గిపోతుంది అనమాట, ఎందుకంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది తక్కువ ఉంది కాబట్టి. సో మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, వాట్ ఈస్ ద ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ మూన్. హరివంశ్ నారాయణ్ సింగ్ ఉన్నాడు కదా, హూ ఇస్ ద డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, బిలాంగ్స్ టు ద పొలిటికల్ పార్టీ జనతా దళ్ యునైటెడ్. సో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంట్రా అంటే హరివంశ్ నారాయణ్ సింగ్ ఇతను ఎవరైతే ఉన్నారో డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అని చెప్పుకోవచ్చు. ఇతను ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించినోడు అంటే జనతా దళ్ యునైటెడ్. నెక్స్ట్ కతియావార్ పెనిన్సులా ఎక్కడుందిరా అంటే సౌరాష్ట్రలో మనం చూడొచ్చు ఈ కతియావార్ పెనిన్సులా అనేది. ఈ సౌరాష్ట్ర ఎక్కడో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఏ ప్లేస్లో వస్తుందో. ఇండియాస్ ఫస్ట్ ఎవర్ గోల్డ్ మెడల్ యూత్ ఒలింపిక్స్లో ఈ విధంగా గెలిచిండేది ఎవరు అంటే జెరెమీ లాల్రినుంగా, హీస్ ఫ్రమ్ మిజోరాం. ఇతను మొట్టమొదటి గోల్డ్ మెడల్ అనేది యూత్ ఒలింపిక్స్లో గెలిచాడనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే సూఫీ లాడ్జెస్ ఎగ్జిస్టింగ్ డ్యూరింగ్ షాజహాన్స్ టైమ్ వేర్ పీపుల్ యూస్ టు కమ్ టు డిస్కస్ స్పిరిచువల్ మ్యాటర్స్, వాట్ వర్ దీస్ లాడ్జెస్ కాల్డ్. సో ఆ లాడ్జెస్ ఏవైతే ఉన్నాయో సూఫీ లాడ్జెస్ని ఈ షాజహాన్ టైంలో వచ్చి అక్కడ డిస్కస్ చేసేవాళ్ళు స్పిరిచువల్ మ్యాటర్స్, దైవానికి సంబంధించింది. సో ఆ లాడ్జెస్ పేరు ఏంట్రా అంటే కంఖా అంటారనమాట, చాలా ఇంపార్టెంట్. ద రీజన్ బిహైండ్ ద డెత్ ఆఫ్ ద లయన్స్, గిర్ ఫారెస్ట్లో ఏదైతే చాలా లయన్స్ చనిపోవడం జరిగింది, ఆ లయన్స్ చనిపోవడానికి మెయిన్ రీజన్ ఏంట్రా అంటే కెనైన్ డిస్టెంపర్ వైరస్. అక్కడ ఒక వైరస్ రావడం జరిగింది, ఆ వైరస్ పేరు ఏంట్రా అంటే కెనైన్ డిస్టెంపర్ వైరస్ అనమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ఎర్లియర్ రెఫర్డ్ యాజ్ బ్లాక్ పగోడా. దీన్నే వైట్ పగోడా కూడా అంటారు. ఇది కోనార్క్ టెంపుల్ ఏదైతే సన్ టెంపుల్ ఉందో దాన్ని ఈ విధంగా బ్లాక్ పగోడా లేదా వైట్ పగోడా అని చెప్పి చెప్పుకుంటారనమాట. బిహు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఉంది కదా, ఇది ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారంటే అస్సాంలో మనము ఈ బిహు ఫెస్టివల్ అనేది 3 సార్లు చేసుకుంటారనమాట సంవత్సరంలో. రంగోలీ బిహు, బాహుబలి బిహు అని చెప్పి అలా డిఫరెంట్ ఉన్నాయి, 3 సార్లు. చాప్టర్ 15 ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారము అఫెన్సెస్ రిలేటింగ్ టు రిలీజన్ అని మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ అప్పు వాజ్ ద ఫస్ట్ ఎవర్ మస్కట్ ఫర్ ద ఏషియన్ గేమ్స్. మస్కట్ అంటే బొమ్మ అనమాట. సో ప్రతి ఒక్క గేమ్స్కి ఒక మస్కట్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది చూసినట్లయితే FRBM అంటారనమాట. ఇది 2003లో మనం చూసినట్లయితే ఈ FRBM యాక్ట్ అనేది లాగు అయింది. జాక్లిన్ డుర్రాన్ వన్ ద ఆస్కార్ ఫర్ ద బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్గా 92 అకాడమీ అవార్డ్స్ అని మనం తెలుసుకోవచ్చు. జాక్లిన్ డుర్రాన్ ఇతనికి ఈ ఆస్కార్ అనేది ఇవ్వడం జరిగింది ఫర్ ద బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్కి. మొట్టమొదటి గోల్డ్ కాయిన్ అనేది ఇండియాలో ఎవరు ఇష్యూ చేశారా అంటే కుషానా డైనాసిటీ టైంలో ఈ గోల్డ్ కాయిన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఏ ఏజ్ని గోల్డెన్ డైనాసిటీ అంటారంటే గుప్తా డైనాసిటీని గోల్డెన్ డైనాసిటీగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ద నేషనల్ మిషన్ ఫర్ ఎ గ్రీన్ ఇండియా, దీని యొక్క మెయిన్ ఎయిమ్ రా అంటే ఇంక్రీజింగ్ ద ఫారెస్ట్ కవర్ అనమాట. వీటి యొక్క మెయిన్ ఫోకస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ ఫర్ ద క్లాసెస్ ఏవ్స్ ఆఫ్ ద అనిమల్ కింగ్డమ్. ఎవిరియా అంటే తెలుసు కదా, అంటే బర్డ్స్కి సంబంధించింది అనమాట. సో దీంట్లో 2 ఛాంబర్స్ మనం చూడొచ్చు గుండెలో. అదేవిధంగా ఎయిర్ సాక్స్ కూడా మనము బర్డ్స్లలో చూడొచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 59 ప్రకారము ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కండిషన్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్స్ ఆఫీస్కి సంబంధించి ఆర్టికల్ అనేది 59 అనమాట. నేమ్ ద సోషల్ రిఫార్మర్ హూ వాజ్ రిగార్డెడ్ యాజ్ ద ఫౌండేషనల్ ఫిలాసఫర్ ఆఫ్ మోడర్న్ నర్సింగ్. సో ఇక్కడ మనం చూసినట్లయితే సోషల్ రిఫార్మర్ ఎవరైతే ఉన్నారో హూ హ్యాజ్ రిగార్డెడ్ యాజ్ ద ఫౌండేషనల్ ఫిలాసఫర్
ఆఫ్ మోడర్న్ నర్సింగ్. సో ఎవరినంటారు? ఫ్లోరెన్స్ నైటింగేల్, లేడీ విత్ ద ల్యాంప్ అంటారు కదా ఏమని. సో ఫ్లోరెన్స్ నైటింగేల్నే ఇక్కడ ఈమె సోషల్ రిఫార్మరు. ఎవరిని ఈ విధంగా ఫౌండేషనల్ ఫిలాసఫర్ ఆఫ్ మోడర్న్ నర్సింగ్ అని చెప్పుకోవచ్చు. ఏ డ్యాన్స్ ఫాము మనం చూసినట్లయితే సత్రియా డ్యాన్స్ ఫామ్ అనమాట. కింద ఇచ్చిన దాంట్లో ఈ సత్రియా డ్యాన్స్ ఫామ్ మనం ఎక్కడ చూడొచ్చు? మీరు కామెంట్ సెక్షన్లో నాకు టైప్ చేయండి. సత్రియా డ్యాన్స్ ఫామ్ అనేది ఏ స్టేట్లో మనం జరుపుకుంటారు. నెక్స్ట్ రౌఫ్ అనేది మాత్రము జమ్మూలో చూడొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్మెన్ వాజ్ నిక్ నేమ్డ్ ద పాకెట్ డైనమో. పాకెట్ డైనమో అనేది ఇక్కడ కాషబా దాదాసాహెబ్ జాదవ్కి కేడి జాదవ్ ఇతన్ని పాకెట్ డైనమోగా చెప్తారనమాట. చీకు అంటే ఎవరు అంటే కోలిన్ అంటారు. ద బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఆఫ్ ద రాజ్యసభ వాజ్ కన్స్టిట్యూటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం. 1952లో ఈ విధంగా బిజినెస్ అడ్వైజరీ కమిటీ అనేది సెటప్ చేయడం జరిగింది. వరల్డ్ టాయిలెట్ డే, ఇది 19 నవంబరు వరల్డ్ టాయిలెట్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రతి ఇంట్లో హర్ ఘర్ మే శౌచాలయ అని చెప్పి ఒక యోజన కూడా మనం చూసిన ఘర్ ఘర్కి ఇంట్లో ప్రతి ఇంట్లో ఈ ఉండాల యూరినల్స్ అని చెప్పి చెప్పాడనమాట. అండ్ ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ ఎ ఫీమేల్ టైగర్ అండ్ ఎ మేల్ లయన్ ఈస్ కాల్డ్, ఇక్కడ మనం చూసినట్లయితే లైగర్ అంటారనమాట. ఈ ఫీమేల్ టైగర్ని అండ్ మేల్ టైగర్ని ఏమంటారు ఇక్కడ? లైగర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హిల్ స్టేషన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ హిల్ స్టేషను ఈ విధంగా ఉత్తరాఖండ్లో ఏదిరా అంటే అల్మోరా అని చెప్పుకోవచ్చు. యూనియన్ బడ్జెట్ ఉంది కదా 2020-21 ప్రకారము 5 ఆర్కియలాజికల్ సైట్స్ అనేది డెవలప్ చేయడం జరిగింది యాజ్ ఐకానిక్ సైట్స్ విత్ ఆన్ సైట్ మ్యూజియమ్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ దెమ్ అంటే కాలిబంగన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇది రాజస్థాన్లో ఉంది. దీంట్లో మనం చూసినట్లయితే దిస్ ఇస్ నాట్ ద వన్ ఆఫ్ దెమ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఐకానిక్ సైట్స్ విత్ ఆన్ సైట్ మ్యూజియమ్స్ అనమాట. నెక్స్ట్ నీతి ఆయోగ్ ఉంది కదా, ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్ అని చెప్పేవాళ్ళు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎస్డిజి అంటారు. ఇండియా ఇండెక్స్ 2019 ప్రకారం ఏ స్టేటు ఫస్ట్ ర్యాంక్లో మనం చూడొచ్చు అంటే కేరళ. మెయినీ కూన్, రాగ్డోల్ మరియు సోమాలి ఇవన్నీ బ్రీడ్స్ ఆఫ్ క్యాట్గా మనం గుర్తుంచుకోవాలి. పిల్లి యొక్క ఇవి ఒక బ్రీడ్ అనమాట. కూను, మెయినీ కూను, రాగ్డోలు, సోమాలి ఇవన్నీ పిల్లి యొక్క బ్రీడ్స్ అనమాట. ఫినాన్స్ కమిషన్ ఉంది కదా, ఈజ్ కన్స్టిట్యూటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఏ ఆర్టికల్ ప్రకారము? 280 ఆర్టికల్ ప్రకారము ఈ ఫినాన్స్ కమిషన్ ఈ విధంగా ఈజ్ కన్స్టిట్యూటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ లలిత్ మోడీ ఉన్నాడు కదా, ఈ వాజ్ ద ఫస్ట్ చైర్మన్ అండ్ కమిషనర్ ఆఫ్ ద ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఐపీఎల్ తీసుకురావడానికి లలిత్ మోడీ అని మనం తెలుసుకోవచ్చు. ఈయన వల్ల ఐపీఎల్ అనేది స్టార్ట్ చేశాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డజంట్ ఫార్మ్ ఎ పార్ట్ ఆఫ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ బుద్ధిస్ట్ స్తూప. ఇక్కడ బుద్ధిస్ట్ స్తూపాలు మనం చూసినట్లయితే గోపురాలు ఉండవు. బుద్ధిస్టు ఏవైతే టెంపుల్స్ ఉన్నాయో అన్నీ మొనాస్ట్రీసే ఉంటాయన్నమాట. ద అటోల్స్ ఆర్ ద లో ఐలాండ్స్ ఫౌండ్ ఇన్ ద ట్రాపికల్ ఓషన్స్ కన్సిస్టింగ్ ఆఫ్ కోరల్ రీఫ్స్ సరౌండింగ్స్ ఎ సెంట్రల్ డిప్రెషన్ అనమాట. ఈ అటోల్స్ అనేది లో ఐలాండ్స్ అని మనం తెలుసుకోవచ్చు. ఇవి ట్రాపికల్ ఓషన్ కన్సిస్టింగ్ ఆఫ్ కోరల్ రీఫ్స్ ఉంటాయి, సరౌండింగ్ ఏ సెంట్రల్ డిప్రెషన్ మనం చూడొచ్చు అనమాట. ఫోర్ట్ విలియమ్స్ ఉంది కదా, ఈ ఫోర్ట్ విలియమ్స్ అనేది ఈ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ హూగ్లీ. ఎక్కడరా అంటే ఇది మనము కల్కటాలో చూడొచ్చు. అక్కడ హౌడా బ్రిడ్జ్ కూడా ఈ హుగ్లీ నది పైన మనం చూడొచ్చు అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ఎ క్యాపిటల్ ఆఫ్ అవంతి కింగ్డమ్ అని అడిగాడు. ఉజ్జయిని అనేది ఈ క్యాపిటల్ ఆఫ్ అవంతి కింగ్డమ్ అని చెప్పుకోవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కామన్ హౌస్ హోల్డ్ ప్రోడక్ట్ హ్యాస్ కాల్షియం హైపోక్లోరైట్ యాజ్ ఇట్స్ డామినెంట్ కెమికల్. ఇక్కడ మనం చూసినట్లయితే బ్లీచింగ్ పౌడర్ ఉంది కదా, ఈ బ్లీచింగ్ పౌడర్ అనేది కామన్ హౌస్ హోల్డ్ ప్రోడక్ట్. దేంట్లో అయితే కాల్షియం హైపోక్లోరైట్ అనేది ఎక్కువగా మనం ఉండే కెమికల్ అన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే బేస్బాల్ ఉంది కదా, దీంట్లో 108 స్టిచెస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ప్రతి క్రికెట్ బాల్ ఉంటుంది, దాంట్లో ఎన్ని స్టిచెస్ ఉంటాయి కామెంట్ సెక్షన్లో పెట్టండి. అదేవిధంగా బేస్బాల్లో కూడా కొన్ని ఈ విధంగా 108 స్టిచెస్ మనం చూడొచ్చు. ఆఫ్ ద ఫాలోయింగ్ విచ్ ఇస్ ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ మయన్మార్ అన్నాడు. మయన్మార్లో హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఉండేది ఏంట్రా అంటే హికాకాబో రాజీ. ఈ హైయెస్ట్ మౌంటైన్ పీక్ అనేది మనం చెప్పుకోవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ద లైఫ్ ఆఫ్ గౌతమ్ బుద్ధ. పురి ఉంది కదా, సంబంధమే లేదు, గౌతమ్ బుద్ధకు సంబంధించే కాదు. సో పూరి అనేది జగన్నాథ్ అనమాట. ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన గౌతమ్ బుద్ధుడికి అయితే లుంబిని గార్డెన్స్ కానీ
కుషీనగర్ కానీ అదేవిధంగా సార్నాథ్ కానీ ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు. బట్ నాట్ దిస్. ద స్కీమ్ ఏదైతే ఉందో వివాద్ సే విశ్వాస్ అని చెప్పే స్కీము వాజ్ అనౌన్స్ డ్యూరింగ్ ద యూనియన్ బడ్జెట్ 2020 టు ప్రొవైడ్ ఫర్ డిస్ప్యూట్ రెజల్యూషన్. ఏదన్నా ఒక ప్రాబ్లమ్ రిజల్యూషన్ కోసము ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పెండింగ్ ఇన్కమ్ ట్యాక్స్ లిటిగేషన్ అనమాట. ఫ్రమ్ పర్దా టు పార్లమెంట్ అనే పుస్తకము ఎవరు ఆథర్ చేశారంటే షాయిస్తా షర్వాడి ఇక్రముల్లా. ఇతను చూసినట్లయితే ఫ్రమ్ పర్దా టు పార్లమెంట్ అనే పుస్తకము ఆథర్ చేయడం జరిగింది. పార్ట్ 2 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా అనమాట. ఎవరికి సంబంధించి పార్ట్ 2 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ క్రికెటర్ ఉన్నాడు కదా, మహేందర్ సింగ్ ధోని వాజ్ గ్రాంటెడ్ ద హానరీ ర్యాంక్ ఆఫ్ లెఫ్టినెంట్ కల్నల్ ఇన్ ద టెరిటోరియల్ ఆర్మీ ఆఫ్ ఇండియా ఇన్ ద ఇయర్ 2011. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఎంఎస్ ధోని ఎవరైతే క్రికెటర్ ఉన్నారో ఇతనికి హానరీ ర్యాంక్ ఆఫ్ లెఫ్టినెంట్ కల్నల్ అనేది ఆర్మీలో ఇవ్వడం జరిగింది. ఎప్పుడు అంటే 2011లో. అదేవిధంగా మనము సచిన్ టెండూల్కర్ క్యాప్టెన్ ర్యాంక్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ప్రతి ఒక్కరికి ఈ విధంగా ర్యాంక్స్ అనేది ఇవ్వడం జరిగింది. భూదాన్ మూమెంట్ ఉంది కదా, ఈ భూదాన్ మూమెంట్ వాజ్ ఇనిషియేటెడ్ బై వినోబా భావే. ఈ భూదాన్ మూమెంట్ ఎవరు స్టార్ట్ చేశారంటే వినోబా భావే అని చెప్పుకోవచ్చు. ఇండియా అనేది 10 ఫిబ్రవరి మరియు 10 ఆగస్ట్ యాజ్ ద నేషనల్ డీ వార్మింగ్ డేస్ ఎవ్రీ ఇయర్గా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ నేమ్ ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ టు జాయిన్ ద ఇండియన్ పోలీస్ సర్వీస్. మొట్టమొదటి ఎవర్రా ఈ లేడీ అంటే ఐపీఎస్గా అండ్ హూ అజ్యూమ్డ్ ద ఆఫీస్ ఆఫ్ ద లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ పుదుచ్చేరి ఇన్ మే 2016 అంటే కిరణ్ బేది అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ జపానీస్ అనేది ఆల్కహాలిక్ బెవరేజ్ సైక్ ఈజ్ మేడ్ ఫ్రమ్ ఫర్మెంటెడ్ రైస్ ఫర్మెంట్ చేసి ఈ సేక్ అనే ఒక ఆల్కహాలిక్ బెవరేజ్ అనేది తయారు చేస్తారు. ఇక్కడ గౌట్ ఉంది కదా, ఇది ఒక ఇన్ఫ్లమేషన్ అనమాట. జాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఈ విధంగా యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేది ఫామ్ అయిపోతాయి. సో అది గౌట్ అంటారనమాట. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫండ్స్ అకౌంట్స్ ఫర్ ఫ్లోస్ ఫర్ దోస్ ట్రాన్సాక్షన్స్ వేర్ ద గవర్నమెంట్ ఈజ్ మెరీలీ యాక్టింగ్ యాజ్ ఎ బ్యాంకర్. ఈ పబ్లిక్ అకౌంట్ ఫండ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఫాలోయింగ్ ఫండ్స్ అకౌంట్స్ ఫర్ ఫ్లోస్ ఫర్ దోస్ ట్రాన్సాక్షన్స్ వేర్ ద గవర్నమెంట్ ఈజ్ మెరీలీ యాక్టింగ్ యాజ్ ఎ బ్యాంకర్, దట్ ఈస్ పబ్లిక్ అకౌంట్ ఫండ్. నెక్స్ట్ దేవనం ప్రియ మరియు పియదాసి ఈ టైటిల్స్ అనేది అశోకుడు అడాప్ట్ చేసుకున్నాడు అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ టైప్ ఆఫ్ రైస్ ఆర్ ప్యాడీ గ్రోన్ ఇన్ వెస్ట్ బెంగాల్ అంటే అమన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇలాంటి రైస్ మనము వెస్ట్ బెంగాల్లో చూడొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ద సైగిరియా ఫ్రెజోస్ అండ్ డంబులా కేవ్ ఈ పెయింటింగ్స్ అనేది మనం చూసినట్లయితే ఎక్కడ మనం చూడొచ్చు అంటే శ్రీలంకలో సైగిరియా ఫ్రెస్గోస్ అండ్ డంబులా కేవ్ పెయింటింగ్స్ అనేది మనం చూడొచ్చు. హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సనాలిటీస్ వాజ్ నోన్ యాజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ ఆపరేషన్ ఫ్లడ్. ఆపరేషన్ ఫ్లడ్ అంటే ఏంటి? పాలకు సంబంధించింది అనమాట. సో ఓవరాల్ వైట్ రెవల్యూషన్ అని చెప్పుకోవచ్చు. ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఎవరు? వర్గీస్ కురియన్. ఇతను మనం చూసినట్లయితే గుజరాత్లో ఈ అమూల్ ఉన్నాయి కదా, అమూల్ ఇతనే అనమాట మెయిన్ రీజన్. ఇండియా నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళడానికి ఇతని యొక్క ఎఫర్ట్స్ అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ సిటీస్ డజంట్ ఫీచర్ ఇన్ ద యునెస్కో క్రియేటివ్ సిటీస్ న్యూయార్క్ నెట్వర్క్. దీని ప్రకారం యూసీసీఎన్ అని చెప్పుకోవచ్చు. యాజ్ ఆఫ్ మార్చ్ 2020 ఇది ఏ సిటీ అంటే క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ సంబంధించి బెంగళూరు అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ద డాబ్సన్ యూనిట్ అనేది మోస్ట్ కామన్ యూనిట్ ఫర్ మెజరింగ్ ఓజోన్ కాన్సన్ట్రేషన్ అనమాట. దీన్ని డాబ్సన్ యూనిట్ అంటారు. ద మోస్ట్ కామన్ యూనిట్ ఫర్ మెజరింగ్ ఓజోన్ కాన్సన్ట్రేషన్. ద ఎక్స్ట్రీమ్ ఫియర్ ఆఫ్ మెడికల్ ప్రొసీజర్స్ ఇన్వాల్వింగ్ ఇంజెక్షన్స్ ఆర్ హైపోడర్మిక్ నీడిల్స్. దీన్ని ఏమంటారంటే ఇక్కడ ట్రిఫానోఫోబియా అంటారనమాట. ఇది ఒక ఎక్స్ట్రీమ్ ఫియర్ ఆఫ్ మెడికల్ ప్రొసీజర్ అని మనం తెలుసుకోవచ్చు. దీంట్లో ఇంజెక్షన్స్ ఆర్ హైపోడర్మిక్ నీడిల్స్ అనేది మనం చూడొచ్చు అనమాట. ట్రిపానోఫోబియా. నెక్స్ట్ ఏంటంటే ద ఎలిఫెంటాస్ ఐలాండ్ అనేది ఎక్కడుందిరా అంటే ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ ముంబై మనం చూడొచ్చు. దట్ ఈస్ ఫేమస్ ఫర్ ఇట్స్ కేవ్స్. దాన్ని ఏమంటారంటే ఘారాపూరి కూడా అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ ఎలిఫెంటా కేవ్స్ అనేది గేట్వే ఆఫ్ ఇండియా నుంచి బోట్లో వెళ్ళాల్సి ఉంటుంది. 1 hour జర్నీ చేసిన తర్వాత అక్కడ ఐలాండ్ దగ్గరికి వెళ్తే దాన్ని ఘారాపూరి కూడా చెప్పుకోవచ్చు. అక్కడ చిన్న ఒక ట్రైన్ ఉంటుంది అనమాట. ఆ ట్రైన్లో కూర్చొని అక్కడికి వెళ్తే 300 meters ట్రావెల్ చేస్తే దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఒక చిన్న కొండపైన తీసుకెళ్తారు. ఆ విధంగా మనము వెళ్ళి చూడొచ్చు అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆథర్ షేర్స్ బర్త్డే విత్ అ ఫిక్షనల్ క్యారెక్టర్ ఇన్ ఎ బుక్ రిటర్న్ బై హిమ్.
సో ఇక్కడ మనం చూసినట్లయితే జేకే రౌలింగ్ ఉంది కదా, ఈమె ఈ హ్యారీ పాటర్ సిరీస్ ఏదైతే ఉందో ప్రతిదీ ఈ విధంగా ఫిక్షనల్ క్యారెక్టర్ అనేది దాంట్లో చేయడం జరిగింది. డిఫరెంట్ సిరీస్ జేకే రౌలింగ్ అనమాట ఆమె. విచ్ సెక్షన్ ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ డీల్స్ విత్ ద డిసోబీడియన్స్ టు క్వారంటైన్ రూల్. ఇప్పుడు మనం క్వారంటైన్ ఉంది కదా, వాటికి సంబంధించిన ఎవరైతే డిసోబే చేస్తారో ఈ సెక్షన్ ఏంట్రా అంటే ఐపీసీ 271 ప్రకారం నీకు ధూళి తెరిచేస్తారు. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ మెటాలిక్ మినరల్ అన్నాడు. బాక్సైట్ ఉంది కదా, ఇది వన్ ఆఫ్ ద మెటాలిక్ మినరల్గా మనం చెప్పుకోవచ్చు. దీని నుంచి మనము ఈ ఓర్ నుంచి అల్యూమినియం అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 ప్రకారము ద మినిమం పర్మిసిబుల్ థిక్నెస్ ఆఫ్ ద ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ ఎంత ఉండాలా అంటే తక్కువ మినిమమ్ 50 మైక్రాన్స్ అనమాట. ఏవైతే ప్లాస్టిక్ బ్యాగేజ్ వాడుతున్నావో వాటి యొక్క థిక్నెస్ అనేది ఈ విధంగా 50 మైక్రాన్స్ ఉండాలి. అంతకన్నా ఎక్కువ థిక్ ఉందనుకో నీకు ధూళి తెరిచేస్తారు. బ్రహ్మగుప్త యూజ్ ద టర్మ్స్ కుత్తాకా అండ్ కుత్తకా గణిత. సో ఓవరాల్ ఏంటంటే ఇవి ఆల్జీబ్రాకి సంబంధించిన టర్మ్స్ అని చెప్పుకోవచ్చు. ఈ బ్రహ్మగుప్త ఎవరైతే ఉన్నాడో ఈ కుత్తకా గణిత ఈ 2 టర్మ్స్ అనేది ఆల్జీబ్రాకి సంబంధించి మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ జస్టిస్ శరద్ అరవింద్ బోబ్డే ఉన్నాడు కదా, ఇతను 47వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ప్రజెంట్ ఇతనే ఉన్నాడు కాబట్టి చీఫ్ జస్టిస్, ఇతను 47వ వాడు. ఏ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్ అనే ఆటోబయోగ్రఫీ అనేది సౌరవ్ గంగూలీ ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఒక సెంచరీ చాలదు మ్యాచ్ గెలవడానికి అని. వందే మాతరము ఫౌండెడ్ బై లాలా లజపత్ రాయ్ వాస్ ఏ ఉర్దూ డైలీ అనమాట. సో అక్కడ మనం చూసినట్లయితే ఇదొక ఉర్దూ డైలీగా మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే హూ అమాంగ్ ద ఫాలోయింగ్ రన్స్ అన్ ఇండిపెండెంట్ యాంటీ క్యాస్ట్ పబ్లిషింగ్ హౌస్ నేమ్డ్ ప్యాంథర్ స్పా. ఇక్కడ మనం చూసినట్లయితే ప్యాంథర్ స్పా అనేది యోగేష్ మైత్రేయ ఈ విధంగా ఇండిపెండెంట్ యాంటీ క్యాస్ట్ పబ్లిషింగ్ హౌస్ ప్యాంథర్ స్పా అంటారు. ఎవరిదిరా అంటే యోగేష్ మైత్రేయది. ద హీటింగ్ ఆఫ్ కాయిల్ అనేది ఈజ్ ప్రపోర్షనల్ టు ద nth పవర్ ఆఫ్ ద టైమ్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్ త్రూ వేర్ n ఈజ్ ఈక్వల్ టు +1 అనమాట. సో ఈ క్వశ్చన్స్ కొన్ని డిఫికల్ట్ నేచర్గా ఉంటాయి. ఇలాంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోకి సంబంధించి కొన్ని క్వశ్చన్లు మీకు తల తిరిగిపోతుంది అనమాట. ఫేమస్ ఆయిస్టెడ్ ఎక్స్పెరిమెంట్ ఉంది కదా, మరియు మైకల్ ఫారడేస్ డిస్కవరీ ఏదైతే ఉందో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, దే ఆర్ సపరేటెడ్ బై ద అప్రాక్సిమేట్ హౌ మెనీ ఇయర్స్ అంటే 11 సంవత్సరాలు అని చెప్పుకోవచ్చు అనమాట. ఏదైతే ఆయిస్టెడ్స్ ఎక్స్పెరిమెంటు మరియు మైకల్ ఫారడేస్ డిస్కవరీ. సో దీనికి సంబంధించి ఈ ఇన్వెన్షన్ అనేది మనం చూసినట్లయితే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్స్ ఆర్ సపరేటెడ్ బై ద హౌ మెనీ ఇయర్స్ 11. నెక్స్ట్ మనం చూసినట్లయితే విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ రివర్స్ ఆరిజినేట్ ఫ్రమ్ ద ముల్తాయ్ ఇన్ ద బీటల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఈ ముల్తాయ్ నుంచి వచ్చే నది ఏదిరా అంటే తాపీ అనమాట. మనకు తెలుసు బ్రహ్మపుత్ర ఇది తాపీ మరియు నర్మదా నది ఈ విధంగా వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అనమాట. నెక్స్ట్ వెన్ ద ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ ఆర్ ఆక్సిడైజ్డ్ దర్ స్మెల్ అండ్ టేస్ట్ చేంజెస్. సో ఇప్పుడైతే ఈ విధంగా ఫ్యాట్స్ మరియు ఆయిల్స్ అనేది ఆక్సిడైజ్ అవుతాయో వాళ్ళ యొక్క స్మెల్ మరియు టేస్ట్ అనేది చేంజ్ అవుతాయన్నమాట. ఈ ఫినామినాన్ని ర్యాన్సిడిటీ అని చెప్పుకోవచ్చు అనమాట. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ అన్నాడు. సోషల్ హార్మనీ అనే పుస్తకం యొక్క ఆథరు నరేంద్ర మోదీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎం స్టాండ్స్ అండ్ ద అబ్రివేషన్ AIADMK పుస్తకంలో ఎం అంటే ఏంట్రా అంటే ఇది అన్నా డిఎంకే ఉంది కదా. సో ఓవరాల్ ఏంటంటే మున్నేతర అంటారు అనమాట. ఈ పొలిటికల్ పార్టీ పేరు ఇది. నెక్స్ట్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫండమెంటల్ SI యూనిట్ అని అన్నాడు. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే టెస్లా అయితే కాదనమాట. ఈ టెస్లా దేని యొక్క యూనిట్ మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. విచ్ బయోస్పియర్ రిజర్వ్ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాజ్ ద లార్జెస్ట్ ఏరియా అన్నాడు. గల్ఫ్ ఆఫ్ మన్నార్ అని మనం తెలుసుకోవచ్చు. సో దీంట్లో మనం చూసినట్లయితే అమాంగ్ ద ఫాలోయింగ్ సో లార్జెస్ట్ ఏరియా అనేది గల్ఫ్ ఆఫ్ మున్నార్ బయోస్పియర్. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్ విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ వీడియో. సో విల్ హ్యావ్ ఎ షార్ట్ వీడియో నెక్స్ట్ ఒక 20 to 25 minutes వీడియో అనేది నెక్స్ట్ పార్ట్లో ఉంటుంది. సో స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాము 2019 పేపరు. అగైన్ విల్ డిస్కస్ అబౌట్ 2020 ఆల్సో. సో స్టెనోగ్రాఫర్ కానీ MTS కానీ అదేవిధంగా SSGDకి సంబంధించి కానీ ప్రతిదీ CHSL కానీ CGL కానీ ఇవన్నీ 6-7 ఉన్నాయన్నమాట. వీటన్నిటికీ సంబంధించిన క్వశ్చన్స్
ఎస్ఎస్సి ఫేజ్ ఏదైతే ఉన్నాయో ఫేజ్ 8 ఫేజ్ 7 వాటికి కూడా కొన్ని క్వశ్చన్స్ అనేది కంపైల్ చేద్దాము. సో ఈ వీడియోస్ అన్నీ మీరు చూసినట్లయితే మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడా. సో ఒక్క వీడియోలో మనము దరిదాపు మ్యాక్సిమం నాకు తెలిసి 250-300 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఇలా మీరు ఒక 30 వీడియోలు చూసినారనుకో మీకు ఈ క్వశ్చన్స్ నేను విన్నాను రా, ఈ క్వశ్చన్స్ నేను విన్నాను రా, ఎప్పుడైనా ఎగ్జామ్ వచ్చినా కూడా ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ.